మొదటి సమూయేలు 16:1. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. చాలు. చదవబడిన లేఖన భాగాలు అర్థమయ్యేలా బోధించినట్లు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న శారదక ప్రార్థన చేస్తాం. వాక్యం కోసం చేయండి అక్క. చూస్తున్నాం నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, కనుక స్వరూపుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిపోయిన దినమంతయు ప్రభువా కంటికి రెప్పలా కాచి కాపాడిన ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి ప్రభువా కూడుకొని నా తండ్రి అయ్యా నిన్ను స్తుతించి భాగ్యాన్ని అవకాశాలను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అయ్యా, ఇది నాన్న చూడలేక నీ సన్నిధిని అనుభవించలేక ప్రభువా నీకు స్తోత్రములు నాయన. ఎంతోమంది నా నాయన నశించిపోయారు, వారి ఇష్టాసారంగా ఉన్నారు. మమ్మల్ని అయితే ప్రభువా నీకు స్తోత్రం. ఎందుకు పనికిరాని వారం నాయన, ఒట్టివారం మట్టివారం అయినప్పటికూను నా ప్రభువా నీ ఉచితమైన కృప ద్వారా తండ్రి ఈ రీతిగా నా తండ్రి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు రాజా. తండ్రి, ఇంతవరకు నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ దాసుడు నీ పక్షాన నిలబడబోతుండగా తండ్రి నీకు స్తోత్రములు నాయన. కూడి వచ్చిన మా అందరికీ ప్రభువా ఎలాంటి వాక్యం ఆహారం అవసరమైనదో నీకు తెలుసు గనుక తండ్రి నీకు స్తోత్రములు నాయన. నువ్వే సూటిగా మాతో మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభువా. అయ్యా, నువ్వు మాట్లాడితే ప్రభువా అయ్యా మా బ్రతుకులు నా తండ్రి సరి చేయబడతాయి, బాగు చేయబడతాయి. అయ్యా, నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి నాన్న. నీకు స్తోత్రములు నా తండ్రి. నువ్వే నీ దాసుని బలపరిచి సూటిగా మాతో మాట్లాడి ప్రభువా అయ్యా మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి అయానికి స్తోత్రములు. మేము నిర్లక్ష్యంగా ఉండక ప్రభువానికి స్తోత్రములు నాయన. వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాన్ని కూడా ప్రభువా మాకు అనుగ్రహించి నీకు నీ వాక్యానికి నా ప్రభువా లోబడి జీవించే వారముగా ఉండటానికి సహాయం చేసి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాన్ని తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని పట్టి అడిగి మరి ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డరా, కొద్ది నిమిషాలు ఇంకా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర. ఇంచుమించు ఎంతమంది రాజులు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించారో, ఎంతమంది ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించి గనులుగాను గణహీనులుగాను, భక్తులుగాను భక్తిహీనులుగాను ఎంతమంది అయితే బైబిల్లో చరిత్రలో లిఖించబడ్డారో వారందరి గురించి ప్రతి వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క రాజుని గురించి మనం విని తద్వారా మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి, ఏది పాటించకూడదో దాన్ని పాటించకుండా మానివేయాలి. ఈ రాజుల చరిత్ర చదవడం ద్వారా, ఈ రాజుల చరిత్ర ధ్యానించడం ద్వారా మనకు కలిగే ఒక ఉపయోగం ఏంటి అని అంటే, ఆ భక్తులను బట్టి వారి యొక్క జీవితాలను బట్టి వారు నడిచిన నడవడికను బట్టి వారు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి మరి మనమెలా ప్రవర్తించాలి, మనమెలా నడుచుకోవాలి, మనమెలా జీవించాలి. వారు అలా నడిచి కొంతమంది పాడైపోయారు, అలా నడిచి కొంతమంది బాగుపడ్డారు, కొంతమంది ప్రవర్తన బట్టి బాగుపడ్డారు, కొంతమంది ప్రవర్తన బట్టి పాడైపోయారు. కాబట్టి ఏ రాజు ఎలా జీవించాడు, ఏ రాజును బట్టి ఏమి నేర్చుకోవాలా అనేది టోటల్గా మనం దేవుని బిడ్డలారా విన్నామంటే, తెలుసుకున్నామంటే ఖచ్చితంగా వారిని బట్టి మనము ఖచ్చితంగా సరిచేయబడతాము, సరిచూసుకోబడతాము. అంత మాత్రం కాదు, మనము జాగ్రత్త పరచబడుతాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్లో వెళ్తున్నాం, ఒక రూట్లో వెళుతున్నాము. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆ రూట్లో వెళ్ళబాకండి, ఆ రూట్ సరిలేదు, అందులో గుంటలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ రూట్లో వెళితే మీరు జారి పడిపోతారు అని మనకు చెబితే మనం ఏం చేస్తాం? వెంటనే ఆ రూట్లో వెళ్ళకుండా, ఆ మార్గం వెళ్ళకుండా జాగ్రత్త పడి, ఓహో ఈ రూట్లో వెళితే గుంటలు ఉన్నాయా, ఈ రూట్లో వెళితే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయా, ఈ రూట్లో వెళితే ఇబ్బంది పడతామా, అయితే ఇంకో రూట్ చూసుకొని మంచి రూట్ ఏదైనా ఉంటే, మంచి మార్గం ఏదైనా ఉంటే ఆ మార్గంలో వెళతాం అని ఖచ్చితంగా మనం పాటిస్తాము, సరి చేసుకుంటాం, జాగ్రత్త పడతాం. అట్లాగే బైబిల్లో కూడా దేవుడు ఎంతోమంది రాజులను, ఎంతోమంది మనుషులను మన ముందు ఉంచాడు. ఎందుకు ఈ రాజులను లేకపోతే ఎంతోమంది భక్తులను, భక్తిహీనులను దేవుడు మన ముందు ఉంచాడంటే, మన ముందు పెట్టాడనంటే వారిని బట్టి దేవుని బిడ్డలారా కొన్ని తెలుసుకోవాలా, కొన్ని నేర్చుకోవాలా. వారిని బట్టి కొన్ని నేర్చుకోకూడదు, కొన్ని పాటించకూడదు, కొన్నిట్లో సరిచేయబడాలి. కాబట్టి మనకు బుద్ధి కలిగించడానికి, మనకు బుద్ధి జ్ఞానం గ్రహింపు మనకు కలగజేయడానికి దేవుడే దృష్టాంతములుగా అనేక మంది భక్తులను, అనేక మంది రాజులను దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో లిఖించి పెట్టాడు. కాబట్టి వీళ్ళను తెలుసుకోవడం ద్వారా, వీరి గురించి చదవడం ద్వారా, వీరి గురించి ధ్యానించడం ద్వారా నా దేవుని బిడ్డలారా మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. కాబట్టి దేవుని చిత్తమైతే ప్రతి వారం ఒక్కొక్క రాజు గురించి, రాజుల ధ్యానాంశం మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళిపోగలిగితే ఈ రాజులు చరిత్ర ఎంతైనా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పోయిన వారం ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజైన ఎవరి గురించి విన్నాం మనం? ఇజ్రాయేల్ ప్రజలని, ఇజ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు మహారాజ్. పోయిన వారం ఈ సౌలు గురించి దాదాపుగా చాలా మటుకు మనం విన్నాం. బిడ్డలారా, సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక బెన్యామీన్ గోత్రానికి సంబంధించిన వాడు, కనిష్ఠుడు, ఎన్నికలేని వాడని. తర్వాత దేవుడు ఎన్నుకున్న తర్వాత అతను రాజుగా అవుతాడని, రాజుగా మార్చబడిన తర్వాత వెనువెంటనే అతను దేవుని మాటకు విలువేయకుండా, దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని కొరకు కనిపెట్టకుండా, ఎదురు చూడకుండా తొందరపడిన వాడుగా సౌలు రాజు ఉన్నాడని మనం విన్నాం. అంత మాత్రం కాదు, ఇంకేం చేశాడు? అమాలేకులు అందరూ చంపమంటే నా దేవుడికి దహన బలులు అర్పించాలని చెప్పి కొంతమందిని మాత్రమే చంపి, మరి మాట వినటం కంటే దహన బలులే ముఖ్యం అన్నట్టుగా దేవునికి అవిధేయత చూపించి పతనమైపోయినట్టుగా సౌలు మహారాజు గురించి మనం విన్నాం. కాబట్టే దురాత్మల చేత పట్టి పీడించబడ్డాడు, నెమ్మది లేని వాడిగా తన జీవితాన్ని ముగించబడ్డాడు. ఆఖరికి దేవుడు తన ప్రార్థన ఆలకించట్లేదని చెప్పేసి సోది చెప్పి వారి దగ్గరికి వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయకుండా, ఇలా సోది చెప్పి వారి దగ్గర వెళ్ళి విచారణ చేయడం ద్వారా దేవుడే సౌలును మరణానికి అప్పగించాడని, ఆఖరికి తన కత్తితో తానే పొడుచుకొని చనిపోయి ఏమైపోయాడు? మొట్టమొదటి ఆత్మహత్య చేసుకునే వారిగా బైబిల్లో ఘోరంగా చనిపోయాడని. ఆ తర్వాత ఫిలిస్తీన్లు శత్రువులు అతని తల తెగనరికి, అతని తలను ఒక చోట, మొండాన్ని ఒక చోట పడేస్తే ఆఖరికి తలలేని వాడిగా మొండెంతోనే సౌలు సమాధి చేయబడి ఒక దురవస్థను, పతనమైన హీనమైన స్థితిని సౌలు మహారాజు అనుభవించాడు. కాబట్టే సౌలును బట్టి మనకేమర్థమైందంటే, మన జీవితంలో దహన బలుల కంటే, నైవేద్యాల కంటే, బలుల కంటే దేవుని మాట వినడమే మనకు శ్రేష్టమని సౌలును బట్టి మనకు అర్థమైంది. అంత మాత్రం కాదు, దేవుడు ఏది చెప్తే అది చేయాలి, దేవుడు చెప్పిందే మనకు ముఖ్యము. కాబట్టి దేవుని మాట శ్రేష్టమైనది అని మనకు అర్థమవ్వాలి. ఎంతగా దేవునికి లోబడితే, ఎంతగా దేవునికి మాట వింటే అంత ఆశీర్వాదం మనకి అని సౌలును బట్టి మనకు అర్థమైంది. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన కృపా పీరియడ్స్, కృపా అవకాశాలు ఒకవేళ కోల్పోతే దురాత్మల చేత పట్టి పీడించబడి ఆఖరి నెమ్మది లేని వారిగా జీవితాలు ముగించబడతాయని నా దేవుని బిడ్డలారా సౌలు గురించి మనం విన్నాం. అంత మాత్రమే కాదు, తన పొరుగువాడు దావీదును స్త్రీలు పొగిడారని చెప్పేసి దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును చంపాలని ఎంతో ప్రయత్నాలు చేసి ఆఖరికి పగ, ద్వేషం
ప్రతీకారం పెంచుకున్న వాడిగా సౌలు జీవితాన్ని మనం చూసాం. తద్వారా అలాంటి గుణగణాలు మనలో లేకున్నట్లు జాగ్రత్త పడాలని ఇజ్రాయేలు రాజును పరిపాలించిన, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అయిన సౌలు గురించి మనం విన్నాం. 40 ఏళ్ళు అతను రాజ్యాన్ని పరిపాలించిన అతని రాజ్య పరిపాలన అంతా విఫలమే, దేవునికి ఆయాసకరమే. కాబట్టి ఎక్కడో గాడిదలు కాచుకునే వాడిని దేవుడు ప్రేమించి కనికరించి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుని చేసి రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పేసి అవకాశం ఇస్తే సౌలు ఇలా జీవించడం ద్వారా ఆ సౌలును అభిషేకించిన సమూయేల్ ప్రవక్తకి ఎంతో దుఃఖము, ఎంతో బాధ వేస్తుంది. కాబట్టి అయ్యో సౌలును అనవసరంగా రాజుని చేసామే, సౌలును అనవసరంగా అభిషేకించామే అని సౌలును బట్టి సమూయేలు ఏడుస్తూ దేవుని సన్నిధిలో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏమైంది? దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేల్, అదే మనం చదువుకున్నాం, నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం బాధపడతావు? నా కృపను దూరం చేసుకున్నా, నా కృపను పోగొట్టుకున్న సౌలును బట్టి ఎంతకాలం దుఃఖిస్తావు, ఎంతకాలం బాధపడతావు, ఇంకెంతకాలం నువ్వు ఏడుస్తూ ఉంటావు? లేచి నీ కొమ్మును తైలంతో నింపు, బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళు. అక్కడ యెషయి అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని కుమారులలో నేను ఒకరిని అభిషేకించబోతున్నాను, నేను ఒకరిని కోరుకొనబోతున్నాను. ఇంకా నేను విడిచిపెట్టిన, నేను విసర్జించిన, నా కృపను కోల్పోయిన సౌలుని గురించి బాధపడొద్దు, సౌలుని బట్టి దుఃఖపడొద్దు. నేను విడిచివేసిన ఆ సౌలుని తీసి పక్కన పడేసేయి. నెక్స్ట్ ఏం చేస్తావంటే నీ కొమ్మును తైలంతో నింపి ఈ బెత్లెహేము అనే ప్రాంతంలో యెషయి కుమారులలో నేను ఒకరిని అభిషేకించబోతున్నాను, ఒకరిని నేను కోరుకొనబోతున్నాను. సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేసి ఇదిగో అతని చేతిలో నేను పెట్టబోతున్నాను. కాబట్టి ఏం చేస్తావంటే లేచి బెత్లెహేము అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని దేవుడు సమూయేల్ ప్రవక్తతో మాట్లాడితే, ఈ సమూయేలు ప్రవక్త ఏం చేస్తాడంటే లేచి తన కొమ్మును తైలంతో నింపి, నూనెతో నింపి బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత యెషయి అనే వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళి, అయ్యా నీ కుమారులలో దేవుడు ఒకరిని అభిషేకించబోతున్నాడు, ఇజ్రాయేల్ సర్వ సైన్య సమూహమైన ప్రజలను పరిపాలించబోయే రాజుగా నీ కుమారులో దేవుడు ఒకరిని ఎన్నుకోబోతున్నాడు. కాబట్టి నీ కుమారుని పిలిపిస్తే అందులో దేవుడు కోరుకున్నవాడు ఎవడో అభిషేకించి నేను వెళతాను అని సమూయేలు ప్రవక్త మాట్లాడితే, ఈ యెషయి తన పెద్ద కుమారుని తీసుకొని వస్తాడు, మొదటి కుమారుని తీసుకొని వచ్చి, అయ్యా ఇతను సౌలు గారి యొక్క ప్రభుత్వంలో ఒక మంచి మిలిటరీ ఆఫీస్, సైన్యంలో రక్షణ సైన్యంలో ఉన్న మిలిటరీ ఆఫీసర్ ఇతను, దేవుడు ఒకవేళ ఇతన్ని కోరుకున్నాడేమో చూడండి అని తీసుకొని వస్తే సమూయేలు ప్రవక్త అతను చూసిన వెంటనే దేవుడు మాట్లాడతాడు, సమూయేలా నేను ఎన్నుకున్నవాడు వీడు కాదు, నెక్స్ట్ ఇంకెవడు? ఆ రెండో వాడు, వీడు కూడా ఇదిగో పలానా మంచిగా చదువుకున్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడయ్యా, మంచి జ్ఞానవంతుడు, తెలియవంతుడు నా రెండో కుమారుడు, ఇదిగో వీడిని చూడండి, దేవుడు వీణ్ణేమన్నా కోరుకున్నాడేమో అని మాట్లాడితే దేవుడు అంటాడు, సమూయేల్ నేను కోరుకున్నవాడు వీడు కూడా కాడు. ఇంకెవరు? నెక్స్ట్ మూడోవాడు ముందుకు వస్తాడు. దేవుడు అంటాడు, అసలు వీడు కూడా కాదు. ఇంకా 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు కూడా వస్తాడు. దేవుడు అంటాడు, వీడు కూడా కాదు. సమూయేలు అంటాడు, అయ్యా నీ కుమారులు 7 మందేనా? నీ కుమారులు 7 మందేనా? ఇంకెవరు లేరా? దేవుడేమో నీ కుమారులో ఒకరిని అభిషేకించి సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసి నీ కుమారులో ఒకరికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ కుమారుని అభిషేకిస్తానని దేవుడు చెప్పాడు. మరి నీ కుమారులు 7 మంది తీసుకొని వచ్చావు, 7 మంది కూడా నేను ఎన్నుకోలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకెవరు లేరా అని అంటే అప్పుడు యెషయా అంటాడు, ఏమండి 7 మందే జ్ఞానవంతులు, తెలివిగల వాళ్ళు, సౌలు యొక్క ప్రభుత్వంలో మిలిటరీ ఆఫీసర్లు, కొంచెం బాగా యుద్ధ నైపుణ్యత గలవారు, 7 మంది బాగా చదువుకున్న వాళ్ళు అంటే ఇంకెవరు లేరా అంటే ఇంకొకడున్నాడు, వాడు గొర్రెలను కాచుకుంటూ అడవుల్లో సంచారం చేస్తుంటాడు. వాడు ఎప్పుడు ఇంటికి రాడు, వాడు ఎంతసేపు గొర్రెలు కాచుకుంటూ అడవులోనే ఉంటాడు. వాడు కడసారి వాడున్నాడు ఇంకొకడు. అయినా బహుశా వాడికి చదువు సందే ఏమీ లేదు,
పెద్దగా వాడికి లోక జ్ఞానం ఏం తెలీదు. దేవుడు ఒకవేళ వాడిని కోరుకోకపోయిండొచ్చు, బహుశా వీళ్ళనే ఇంకోసారి చూడండి అని యెషయి మాట్లాడితే సమూయేలు అంటాడు, ఏమో దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా కోరుకుంటా మనకు అర్థం కాదు, వాణ్ణి కూడా పిల్లంపు ఆ గొర్రెలు కాసుకుంటాన్ని అని సమూయేలు చెబితే, అప్పుడు అడవుల్లో ఉన్న దావీదును, గొర్రెలు కాచుకుంటున్న దావీదును యెషయి పిలిపిస్తాడు. పిలిపిస్తే అతను వస్తూ ఉండగానే దేవుడు మాట్లాడతాడు, సమూయేలా నేను కోరుకున్న వాడితడే. సమూయేల్, ఇజ్రాయేలుకు రాజుగా, సౌలు తర్వాత రాజుగా నేను కోరుకున్నవాడు, నేను ఎంచుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు. కాబట్టి ఇదిగో వీడినే నువ్వు అభిషేకించు అని దేవుడు మాట్లాడితే, వెంటనే సమూయేలు తన కొమ్ములో ఉన్న తైలం తీసుకొని దావీదు మీద పోసి దావీదును తల మీద చేయబెట్టి అభిషేకిస్తాడు. ఇదిగో దేవుడు నిన్ను కోరుకోబోతున్నాడు. ఈ రోజు మొదలుకొని, ఇక మీద మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించబోయే రాజుగా రాజ్యాన్ని దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. ఇదిగో నిన్ను దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు అని దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించి వెళ్ళిపోతాడు. నా దేవుని బిడ్డలారా, సౌలు 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత, ఈ 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ 40 ఏళ్లలో దేవునికి మాట వినలేదు, దేవునికి లోబడలేదు, దేవుని చిత్తాన్ని చేయలేదు, దేవునికి నచ్చినట్టుగా బ్రతకలేదు, తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా జీవించి తన జీవితాన్ని ముగించాడు. ఆఖరికి దేవుని కృపను కోల్పోయాడు. దేవుని కృపను కోల్పోయి దురాత్మల చేత పట్టి పీడించబడి నెమ్మది లేని వాడిగా తన జీవితాన్ని ముగించాడు. ఇశ్రాయేల్లో ఎవ్వరు కూడా ఒక దారుణమైన మరణము ఎవరికి రాలేదు. ఈ సౌలుకు మాత్రమే రాగలిగింది. బహుఘోరమైన నీచమైన మరణం సౌలుకు వచ్చింది. అయ్యో, ప్రజలు కోరుకుంటే ఈ సుదీర్ఘమైన ఎన్నో కొన్ని లక్షల ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్య జనాంగమైన ఈ ప్రజలను పరిపాలించే వ్యక్తిగా ఇతను ఎంచుకుంటే, ఏర్పరచుకుంటే ఇతను చేసిందేంటి? ఇతను ఇష్టానుసారం బ్రతికి దేవునికి లోబడక, దేవుని మాట వినక, దేవుని చిత్తాన్ని చేయక, దేవుని కృపను కోల్పోయి ఆఖరికి పతనమైపోయాడే, ఇంకెవరు నెక్స్ట్ రాజ్యాన్ని పరిపాలించేది అని సౌలును బట్టి సమూయేలు ప్రవక్త బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనం చెప్పుకున్న మాటలన్నీ సమూయేలుతో మాట్లాడి, ఇక నువ్వు బాధపడద్దు, సౌలుకి కృప దూరమైంది, నేను సౌలును విసర్జించాను, నేను విడిచిపెట్టిన వాని గురించి నువ్వు వద్దు పట్టించుకోవద్దు, వదిలేసాయి, పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ వ్యక్తి నేను కోరుకోబోతున్నాను అని పిలిచి పంపించి, అందులో యెషయి కుమారుడైన చివరి వాడైన గొర్రెలు కాచుకుంటున్న దావీదు అనే ఒక యవ్వనస్తుని, దావీదు అనే ఒక 16 సంవత్సరాల చిన్న బాలుని దేవుడు ఎన్నుకొని, ఏర్పరచుకొని, కోరుకొని అతని రాజుగా అభిషేకించి అక్కడ సమూయేలు ప్రవక్త వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, తలపైకెత్తాలి. సౌలును విసర్జించి, సౌలును త్రోసివేసి దేవుడే దావీదును కోరుకున్నాడు. సౌలుకు కృప దూరం చేశాడు. సౌలును విసర్జించి అవతల పడేసి కోరి దావీదును దేవుడు ఎంచుకున్నాడు. ఈ దావీదు మహారాజు మనకు తెలుసు, సుదీర్ఘంగా ఇతను కూడా దావీదు రాజు అయిన తర్వాత 16 సంవత్సరాల వయసులో దేవుడు దావీదును అభిషేకిస్తే, అతను 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అతను రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నిలబడడం, సింహాసనం మీద కూర్చోవడం జరుగుతుంది. ఈ దావీదు మహారాజు కూడా ఇంచుమించు 40 సంవత్సరాలు సౌలు వలె 40 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. 40 ఏళ్ళు ఇజ్రాయేలు సైన్య సర్వ సమూహానికి రాజుగా న్యాయం తీరుస్తూ, ప్రజల యోగక్షేమాలు కోరుతూ, ప్రజల పక్షమున యుద్ధాలు చేస్తూ, దేవుని చిత్తాన్ని చేసుకుంటూ, ఆఖరికి దేవుని యొక్క హృదయానుసారుడుగా, దేవుని యొక్క చిత్తానుసారుడుగా, దేవునికి ఇష్టమైన వాడిగా పేరు ప్రఖ్యాతులు ఘటించి దావీదు తన జీవితాన్ని ముగించడం జరిగింది. ఈ దావీదు జీవితాన్ని మనం పరిశీలిస్తే, నా దేవుని బిడ్డలారా, రేపు వారం దావీదు గురించి మాట్లాడాలి ఈ వారం అని చెప్పి నేను బైబిల్ చదువుతూ ఉంటే ఒక్కోటి లెక్క నేను టిక్ చేసుకుంటున్నా, దావీదు గురించి ఏమేం చెప్పాలని. అలా టిక్ చేసుకుని పోతూ ఉంటే నాకు తెలిసి ఒక దావీదు గురించి మాట్లాడాలంటే ఈ ఒక్కరోజు 1 గంట సరిపోదనిపించింది నాకు. దావీదు గురించి మాట్లాడాలి, దావీదు గురించి
మనం కాస్త తెలుసుకోవాలి. దావీదులో ఉన్న మంచి ఏంది, చెడేంది, దావీదు చేసిన భక్తి ఏంటి, భక్తిహీనత ఏంటి, అసలు దావీదును దేవుడు కోరుకున్న దానికి దావీదులో ఉన్న గుణగణాలు ఏంటి, అసలు అతని క్యారెక్టర్ ఏంటి అని పరిశీలిస్తే దావీదుని గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి మనకున్న ఈ గంట సమయం సరిపోదు అని నాకు అనిపించింది. కాబట్టి ఏం చేయాలి, ఎంత మటుకు చెప్పాలో, ఏవి ముఖ్యమైన పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా, మనకు అవసరమైనవి ముఖ్యమైన పాయింట్స్ ఏవి ఉంటాయో అవి మాత్రం తీసుకొని మిగతావన్నీ ప్రభుత్వమైతే ఎప్పుడైనా మాట్లాడుకుందాం అని నేను సిద్ధపడ్డానమాట. ఈ దావీదును సమూయేలు ప్రవక్త వచ్చి అలా అభిషేకించి వెళ్ళిపోతాడు. నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకు రావడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకిస్తాడో తన కొమ్ములో ఉన్న తైలం తీసుకొని తల మీద చేయబెట్టి ఇదిగో దేవుడిని అభిషేకిస్తున్నాడు అని అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి మధ్య ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ ఫిలిస్తీన్లో ఒకడు ఉంటాడు, గొల్యాత్ అనేవాడు. ఈ గొల్యాత్ అనేవాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క సరిహద్దులోకి వచ్చి వీర పలుకులు పలుకుతూ ప్రజలందరినీ భయపెడుతూ వాడి మాటల చేత భయభ్రాంతులు చేస్తూ ఇజ్రాయేల్ ప్రజల మీద దాడి చేయడానికి ఒక్కడిగా నిలబడతాడు. అతని హైట్ ఇంచుమించు 9 అడుగులని బైబిల్ చెప్తుంది. ఈ 9 అడుగులు కలిగిన ఈ గొల్యాత్ అనే ఫిలిస్తీయుడు ఇజ్రాయేల్ సరిహద్దులోకి వచ్చి మాట్లాడుతుంటే మరి ఇజ్రాయేల్ ప్రజల పక్షాన యుద్ధం చేయడానికి, వాడిని తలపడడానికి, వాడిని జయించడానికి ఇజ్రాయేల్ సైనికుల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎంత వెతికినా ఒక్కడు కనిపించట్లేదు. గొల్యాతు మాట్లాడుతున్న మాటలకి ఆ ఇజ్రాయేల్ ప్రజలు పరిపాలిస్తున్న సౌలు మహారాజే గడగడగడ వణికిపోతున్నాడు. సౌలే ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇంకా సౌలు ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు, ఏ సైనికుడు కూడా గొల్యాతు మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి ధైర్యము సరిపోక వాడు ఇంచుమించు అది వరకే 3-4 రోజుల నుంచి రండ్రా, మీలో ఎవడైనా దమ్ముంటే, ఇజ్రాయేల్ ప్రజలారా మీలో ఎవడైనా దమ్మున్నవాడు రండ్రా నా మీదకని వాడు పలుకుతూ ఉంటే ఒక్కడ కూడా ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం జరిగించడానికి సరిపోడు. ఆ టైంలోనే మనోడు అప్పుడే అభిషేకం చేస్తున్నాడు కదా, మనోడు అప్పుడే అభిషేకం తీసుకున్నాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. ఎప్పుడైతే అభిషేకం తీసుకున్నాడో తల మీద చేపెట్టి ప్రార్థన చేశాడో దేవుని ఆత్మ దిగి వచ్చింది దావీదు మీదకి. ఇక మామూలు ఉండట్లేదు. ఇంకా వెంటనే మరి తన అన్నలను ఒకసారి చూసి వద్దామని చెప్పి యుద్ధం జరుగుతున్న స్థలాలకు వెళితే తన అన్నలు మీద సైనికులందరూ దాంకొని తిరుగుతూ ఉంటారు. ఒకడే గొల్యాత్ అనబడేవాడు ప్రజలను దూషిస్తూ, దేవుని దూషిస్తూ, మీ దేవుడు చేతగాని వాడు కాబట్టి మీరు ఇలా ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటే ఒక్కడు కూడా దగ్గర రాకుండా ఉండంటే ఈ సంగతి అంతా దావీదు గమనిస్తాడు. దావీదేవుడు గొర్రెలు కాసుకుంటాడు, సైనికుడేం కాదు, మిలిటరీ మ్యాన్ ఏం కాదు, గొర్రెలు కాసుకుంటే ఏదో అడవుల్లో తిరిగేవాడు. అయితే గొల్యాతు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ దావీదు విన్నాడు. దావీదు విని నేరుగా సౌలు కాడికి వెళ్ళిపోతాడు. అయ్యా, వాడు అంత ఇదిగా పరాక్రమం కలిగి మాట్లాడుతుంటే ఎవరు వాడి దగ్గరికి పోవట్లేదు, జయించట్లేదు. సరే నేను వెళతా యుద్ధానికి. ఎవరు? నేను వెళతా. నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. వాడి హైట్ ఎంత? 9 అడుగులు. మరి 16 సంవత్సరాల బాలుడివి 9 అడుగుల హైట్ ఉన్నావు, వాడిని నువ్వు జయిస్తావు? ఇదిగో ఇజ్రాయేల్లో ఉండే సైనికులే తోక ముడిచి దాక్కున్నారు, నువ్వెలా? దావీదు అంటాడు, లేదయ్యా, నేను నమ్మిన దేవుడు నమ్మకస్తుడు. ఇలాగే ఒకసారి నా మీదకి సింహము చెలరేగినప్పుడు, ఎలుగుబంటి నా మీదకి వచ్చినప్పుడు వాటిని చంపి పడేసి నేను మేక పిల్లని కదా చీల్చినట్టుగా చీల్చి చంపాను. అది నా సహాయం కాదు, దేవుని సహాయం. కాబట్టి సింహాన్ని చంపినప్పుడు, ఎలుగుబంటి చంపినప్పుడు దేవుడు నాకు తోడును జయమిచ్చాడు. సింహం కంటే, ఎలుగుబంటి కంటే వీడి పెద్ద విషయమేం కాదు, నాకు నేను చంపుతావాడిని అని చెప్పేసి నా దేవుని పెట్టారా దావీదు గొల్యాతు మీదకి వెళతాడు. అక్కడ రాయబడ్డాయి. ఈ దావీదు వస్తున్న హైట్ చూస్తే గొల్యాతుకి ఆశ్చర్యం వేసింది. ఏరా చూస్తే ఎంతున్నావు, నువ్వు నా మీదకి వస్తావా అని మాట్లాడుతుంటే దావీదు అంటాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు నువ్వెంత? ఈరోజు నీ తల తెగనరికి ఆకాశ పక్షులకు పడేస్తాను.
అని మాట్లాడుతుంటే గొల్యాతుకు ఆశ్చర్యం వేసింది. వీడింత లేడు బుడ్డోడు నన్ను చంపేస్తానంటున్నాడు అని చెప్పేసి. దేవుని బిడ్డలారా, దావీదు పలికిన మాట ఏంటంటే యుద్ధం యెహోవాదే. ఏమన్నాడు? యుద్ధం యెహోవాదే అన్నాడు. వడిసెలు తీసుకున్నాడు, ఒకే ఒక రాయి విసిరాడు, అంతే నుదుట పడింది, బొక్కబొర్ల పడ్డాడు, చచ్చిపోయాడు గొల్యాతు. అది వరకు ఇశ్రాయేలు సైనికులందరూ, సౌలు దగ్గర ఉండే సైనికులందరూ గొల్యాతు మాటలకు భయపడుతూ వాళ్ళందరూ భయభ్రాంతులై ఉంటే, దావీదు ఒక్కడే తన చేతగాని, తనకంటే శక్తివంతమైన, తనకంటే భీకరమైన, గంభీరమైన వాడిని యుద్ధం యెహోవాదే అంటూ యుద్ధానికి వెళ్ళి ఒక్క రాయితో కొట్టి చంపేసి ఆఖరికి ఇజ్రాయేలు ప్రజలకు రక్షణ ఇచ్చాడు. దావీదు చేసిన మొట్టమొదటి కార్యం ఇదే. సమయంలో వచ్చి దావీదును అభిషేకించిన తర్వాత, అయ్యా దేవుడిని కోరుకున్నాడు, దేవుడిని అభిషేకించబోతున్నాడు, ఇదిగో దేవుడిని ఎన్నుకున్నాడు అని నూనె తీసుకొని దావీదును అభిషేకించిన తర్వాత వెంటనే ఇజ్రాయేలు పక్షాన దావీదే యుద్ధం చేస్తాడు. ఇజ్రాయేలు మీదకి వచ్చిన గొల్యాతుతో దావీదే యుద్ధం ఆడి గొల్యాతును చంపి ప్రజలందరికీ రక్షణ కలిగిస్తాడు. ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపాడో ఫిలిస్తీన్ల సర్వ సైన్యం అంతా, ఒరి నాయన ఇంత పెద్ద బలాఢ్యుడిని వాడు చంపాడంటే మళ్ళీ కూడా చంపేస్తాడు ఇంకా అని శత్రు సైన్యం అంతా పరారైపోతారు. ఇందులో ఏం చెప్పాలా? ఈ స్టోరీ మనం విందే, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం మనం. కానీ ఇందులో మనకి ఏం తెలుసుకోవాలంటే, నా దేవుని బిడ్డలారా ఒక్క మాట చెప్తా. దావీదు తన జీవితంలో తనకెదురైన పోరాటంలో పలికిన ఏకైక మాట యుద్ధం యెహోవాదే. దావీదు తన జీవితంలో తనకెదురైన యుద్ధ పోరాటంలో అతను నోరు తెరిచి పలికిన మాట యుద్ధం యెహోవాదే. అంటే ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధంలో నా పక్షాన యుద్ధం చేసేవాడు ఎవడు? నేను కాదు, యెహోవా. నా పక్షాన యుద్ధం చేసేవాడు, నన్ను గెలిపించేవాడు, నాకు తోడైనవాడు, శత్రువుల మీద జయాన్ని నాకు అనుగ్రహించేవాడు నేను కాదు, యెహోవా. కాబట్టి యుద్ధం నాది కాదు, ఆయనదే అని నా దేవుని బిడ్డలారా దేవునికి అప్పగించుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద డిపెండ్ అయ్యి, దేవుని మీద ఆనుకొని శత్రువు మీదకి వెళతాడు. యుద్ధం దావీదు చేయలా, యుద్ధం దేవుడు చేశాడు. ఆఖరికి ప్రజలందరికీ రక్షణ కలిగింది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దావీదును బట్టి మనకేమర్థమవుతుందంటే, మన జీవిత పోరాటంలో కూడా, మన జీవితంలో ఎదురవుతున్న గొల్యాతు లాంటి సమస్యలు, గొల్యాతు లాంటి శత్రువులు, గొల్యాతు లాంటి పోరాటాలు, గొల్యాతు లాంటి యుద్ధాలు, గొల్యాతు లాంటి అరివీర భయంకరమైన శత్రు సమూహాలు మన జీవితంలో ఒకవేళ లేస్తే మన నోట పలకవలసిన మాట ఏంటంటే యుద్ధం యెహోవాదే. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, నాకు ఇష్టమైన మాట. మన మీదకి లేచిన వాళ్ళని మనం కానీ ఒక దెబ్బ కొట్టామనుకో, వాడు మరలా తిరిగి లేస్తాడు. మన మీదకి లేచిన వారిని మనం కానీ చేతో ఒక దెబ్బ కొట్టామనుకో, వాడు మరలా తిరిగి లేచే అవకాశము అదే. మన మీదకి లేచిన వారిని దేవుడే కొడితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి కానానుకు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళేదో ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటూ కానానుకు అరణ్యయాత్రలో సాగిపోతూ ఉంటే, నా దేవుని పిల్లరా ఐగుప్తీయులు ఇశ్రాయేలు తరుముతూ వారి వెనకాలే వస్తారు. దేవుడు అంటాడు, మోషే కలవరపడొద్దు, కంగారు పడొద్దు, ఇప్పుడు నీ కంటి కనపడిసిన ఐగుప్తీయులు జీవితంలో ఇంకెప్పుడు నీ కంటి కనపడరు. ఇంకా ఇదిగో ఇప్పుడు నీ మీదకి వస్తున్న ఐగుప్తీయులు నీ కంటికి ఇంకెప్పుడు కనపడరు, కనుమరుగైపోతారు, నువ్వు ఊరక నిలుచుండు, అంతే నేను చేస్తా కార్యం అని చెప్పి నా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన ఐగుప్తీయులందరినీ సముద్రంలో జలసమాధి చేశాడు దేవుడు. ఇశ్రాయేలు పోరాటం చేసింటే, ఇశ్రాయేలు యుద్ధం చేసింటే ఐగుప్తులు మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు. కానీ దేవుడే ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేశాడు కాబట్టి అది వరకు వారి మీదకి లేచిన ఐగుప్తీయులు జల సమాధిలో నా దేవుని బిడ్డలారా సమాధి చేయబడ్డారు. నేటి వరకు ఇశ్రాయేలు ప్రజలు జీవించినంత కాలము ఒక్క ఐగుప్తీయుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి, అంటే దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి రాలేదు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, మన జీవిత పోరాటంలో కూడా, మన జీవితంలో మన మీదకి లేస్తున్న
సమస్యలైన, శ్రమలైన, పోరాటాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, రోగాలైన, వ్యాధులైన, బాధలైన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా మనకు ఉండాల్సిన శ్రేష్టమైన గుణం ఏంటంటే మన మీదకి లేచిన సమస్యల విషయమై మనం పలకాల్సిన మాట, నేను యుద్ధం చేస్తానకూడదు, నా పక్షాన నా దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పాలా? హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మొట్టమొదటిగా అతనిలో ఉన్న ఒక శ్రేష్టమైన కోణం, దేవుడు అతను అభిషేకించిన తర్వాత, సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించిన తర్వాత దావీదు చేసిన వీర శూర కార్యం, బహుబలమైన కార్యం ఏంటయ్యానంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలను భయపెడుతున్న, కలవరపెడుతున్న, కంగారు పెడుతున్న, వణికిస్తున్న, భయపెడుతున్న, నిద్రాహారాలు లేకుండా చేస్తున్న గొలియాతును యెహోవా పక్షాన యుద్ధం చేశాడు. అతను దేవుని మీద ఆధారపడ్డాడు. తన పక్షాన దేవుడు యుద్ధం చేసి సమాప్తం చేశాడు యుద్ధాన్ని. కాబట్టి మన జీవితంలో మనం కూడా నా పక్షాన యెహోవా యుద్ధం చేస్తాడు. ఇది ఒక అచంచలమైన విశ్వాసపు భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీ మీదకి వస్తున్న సమస్యలు అది నీ మీదకి అనుకోకూడదు, నా దేవుని మీదకి వస్తున్నాయి అనుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మన మీద చెలరేగుతున్న సాతాను యొక్క బంధకాలు మన మీద కాదు, మన దేవుని మీదకి అనుకోవాలా. నేను అంటాను, మన దేవుని మీదకి సమస్యలు వచ్చి నిలగలుగుతాయా? మన దేవుణ్ణి ఏ శ్రమైనా, ఏ కష్టమైన, ఏ బాధ అయినా అవి ఓడించగలుగుతాయా? మన దేవుణ్ణి ఏదైనా ఈ లోకంలో పడగొట్టగలుగుతాయా? నేను అంటాను, మనల్ని పడగొట్టాలంటే ముందు మన దేవుణ్ణి పడగొట్టాలి. మనల్ని ఓడించాలంటే ముందు మన దేవుణ్ణి ఓడించాలి. ఇదిగో మన మీదకి రావాలంటే ముందు మన దేవుని టచ్ చేయాలి. మన దేవుని టచ్ చేసి ఏ కష్టమైన ఈ భూమి మీద మన మీదకి రావాలా. మన దేవుని టచ్ చేయకుండా ఏది కూడా మన మీదకి నేరుగా నేరవు. సౌండ్ లేదే. అంత విశ్వాసం మనకేడుందిలే, అంత విశ్వాసం మనకేడుంది. లేస్తే మన అవిశ్వాస మొహాల మనకు ఉండేవని అపనమ్మకాలు, అవిశ్వాస మాటలు, అపనమ్మకాలు ఇవే. మనకు లేస్తే అపనమ్మకాలు, అవిశ్వాసాలు ఇవే. దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడి మీద డిపెండ్ అయ్యేవాడు, దేవుణ్ణి ఆనుకునేవాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుని కొరకు కనిపెట్టేవాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నా పక్షంగా నిలుస్తాడు అనేవాడు మీలాగా మౌనంగా ఉన్నాడు పొరపాటున కూడా. మీరంతా అవిశ్వాసపు తలంపులు మీవన్నీ. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా ఉండాల్సిన ఒక శ్రేష్టమైన అనుభవం దావీదుని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో కూడా రోగం అనే గొల్యాత్ అయినా, సమస్యలనే గొల్యాత్ అయినా, శోధంలోనే గొల్యాత్ అయినా, పాపము అనే గొల్యాతులైనా, ఇంకా ఎలాంటి గొల్యాతులు మన మీదకి లేచినా మన పక్షాన మన దేవుడే యుద్ధం చేస్తాడు. మన పక్షాన మన దేవుడే నిలబడతాడు. నేను అంటాను, నిన్ను కొట్టాలంటే ముందు దేవుణ్ణి కొట్టాలి. నన్ను కొట్టాలి, నా మీదకి రావాలంటే ముందు దేవుణ్ణి కొట్టి దేవుని ఓడిసప్పుడు నా మీదకి రావాలి. దేవుణ్ణి కొట్టగలుగుతాయా? దేవుణ్ణి కొట్టగలుగుతారా? దేవుణ్ణి ఓడించగలుగుతారా? ఏ సమస్యలైనా, ఏ శత్రువులైనా, ఏ సాతాను బంధకాలైనా, ఏ మనుషులైనా, ఎవరైనా, ఏదైనా దేవుణ్ణి ఓడించగలుగుతుందా? దేవుణ్ణి కొట్టగలుగుతుందా? దేవుణ్ణి కొట్టి కదా మన దగ్గర రావాల్సింది. కాబట్టి మన పక్షాన మన దేవుడు మనకు తోడుండగా ఇక లేదు మనకన్నటికీ భయము. హల్లెలూయా. అందుకే మన పాట రాశాం కదా, నీవే నా పక్షమందుండి యుద్ధము చేయగా నేనెన్నడు ఓడిపోనయ్యా. పరాక్రమశాలి నా యేసయ్యా, నేనెన్నడు ఓడిపోనయ్యా. నీ ఉండగా దేనికి భయపడనయ్యా. నీవే నా పక్షమందుండి యుద్ధము చేయగా నేనెన్నడు. నేను అంటాను, మన పక్షాన మన దేవుడు యుద్ధము చేయునుగాక, మన పక్షాన మన దేవుడు నిలవబడునుగాక, మన పక్షాన మన దేవుడే కార్యము సఫలపరచునుగాక, మన పక్షాన మన దేవుడే మాట్లాడునుగాక, మన పక్షాన మన దేవుడే కార్యము చేయునుగాక. దావీదు, నేను గొడవపడతా, నేను చేస్తా, నేను సాధిస్తా, ఇదిగో నా సంగతి రే గొల్యాతా, నా సంగతి నీ తెలీదు, నేనేమనుకున్నావు, నేను మామూలుని కాదు, ఇదిగో నాతో పెట్టుకున్నావు నీ ఇష్టం, అంతే నీ సంగతి అని దావీదు మాట్లాడా? మళ్ళీ ఏం మాట్లాడాడు? యుద్ధం యెహోవాదే. అల్లికి మరి పాట పాడాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధము అంటే
నా మీద కొని వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. నా పిల్లల జోలికి నువ్వు వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. నా కుటుంబం మీదకి నా కుటుంబం జోలికి నువ్వు వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. ఇదిగో నా సంఘం మీదకి నువ్వు వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. ఇదిగో నా ప్రజల మీదకి నువ్వు వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. ఇదిగో నా భర్త మీదకి నువ్వు వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. నా భార్య మీదకి నువ్వు వచ్చావనుకో యుద్ధం యెహోవాదే. నా కుటుంబాన్ని దాడి చేయడానికి నువ్వు వచ్చావనుకో నా పక్షాన నా దేవుడు యుద్ధము చేస్తాడు. దావీదులో మనకు కనబడే శ్రేష్టమైన గుణం ఏంటయ్యా? మొట్టమొదటి గుణం అంటే అతడు విశ్వాస వీరుడు. తన యుద్ధాలు దేవుని మీద ఆనుకొని జరిగించేవాడు. తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విషయంలో నా దేవుని బిడ్డలారా నా వైపు చూడండి. ఒక గొల్యాతు విషయమనే కాదు, కానీ దావీదు బ్రతికినంత కాలము, దావీదు జీవించినంత కాలము, దావీదు మరణించేంత వరకు తన జీవితంలో ఎదురైన ప్రతి పోరాటంలో, ప్రతి కష్టంలో, ప్రతి యుద్ధంలో, ప్రతి విషయంలో దావీదు దేవుని మీదే ఆధారపడి బ్రతికాడు. దావీదు దేవుని మీదే ఆనుకున్నాడు. దావీదు దేవుని మీదే కట్టబడ్డాడు. దావీదు దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు. దావీదు దేవుని మీదే ఆనుకున్నాడు. దావీదు దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. దావీదు దేవుని కొరకే ఎదురు చూశాడు. దావీదు దేవుని మీదే ఆధారపడ్డాడు. ఇంకా అందుకే దావీదు అంటాడు కీర్తనలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడిన అంటాడు. ఏంటంట? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడ్ను. వాస్తవం చెప్పుదాం, 10,000 మంది ఒక్కసారిగా మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి అసలు? 10,000 మంది చాలు. 10 మంది వచ్చారని పొడి చేస్తారు మనల్ని, అంతే కదా? ప్రోగ్రామ్ 10,000 మంది కాదు, 10 మంది మన మీదకి వచ్చారనుకో ఏం చేస్తారు? మనల్ని కీళ్ళు ఇంచేస్తారు, ఎముకలు ఇంచేస్తారు. మొత్తం 10 మంది చాలు కదా. కానీ దావీదు ఏమంటాడు? 10 మంది కాదు, 10,000 మంది రండ్ర నా మీదకి. ఏంటయ్యా దావీదా, ఏంటి అసలు ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే, 10 మంది కాదు, 10,000 మంది కాదు, 10 లక్షల మంది కాదు, యుద్ధం నేను చేస్తే కదా, మరి ఎవరు చేస్తారు? నా పక్షం నా దేవుడు యుద్ధం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. యుద్ధం నేను చేసేప్పుడైతే నేను భయపడాలా, యుద్ధానికి నేను వెళ్ళేప్పుడైతే నేను భయపడాలా. ఇదిగో ఆయుధాలు ధరించి నేను యుద్ధానికి వెళ్ళే పని అయితే ఏమో 10,000 మంది 10 లక్షల మంది నా వల్ల కదా వెళ్ళిపోవాలి. మరేంటి? యుద్ధం నేను కాదు, యుద్ధం యెహోవా. యుద్ధం యెహోవా అయితే 10 మంది అయితే ఏంటి, 10 లక్షల మంది ఏంటి, 10,000 మంది ఎంతైతే నాకేంటి అంటే అతని జీవితంలో దేవుని మీదే ఆనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా దావీదు గురించి ధ్యానించుకుంటూ పోతే బైబిల్లో దావీదు గురించి రాయబడిన వాటన్నిటిలో ఎన్ని కష్టాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని పోరాటాలు, ఎంతమంది శత్రువులు దావీదు మీదికి లేచినా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. బైబిల్ రాయబడింది బిడ్డలారా, సింహపు గుండె గల వాడంట దావీదు. ఎలా అంటాడు? సింహపు గుండె గల వాడంట దావీదు. దావీదు సొంత కుమారుడి అబ్షాలోం దావీదును చంపాలని ప్లాన్ చేస్తే దావీదు పక్కన ఉండే సైన్యాధిపతి అంటాడు, అరే నాయనా, అదిగో అబ్షాలోమా, నీ తండ్రిని వన్నుకున్నట్టు అంత అమాయకుడు కాదు, నీ తండ్రిని వన్నుకున్నట్టు అంత పిరికివాడేం కాదు. నీ తండ్రి ఎవడో తెలిసినా, నీ తండ్రి సింహపు గుండె గలవాడు. నీ తండ్రిని చంపాలంటే, నీ తండ్రిని ఓడించాలంటే, ఇదిగో నీ తండ్రిని నువ్వు జయించాలంటే అభిషాలోమా అంత ఈజీ కాదురా. నీ తండ్రి అంత పిరికివాడు, అంత అమాయకుడు కాదు, సింహపు గుండె గలవాడు నీ తండ్రి. ఏంటంటే దావీదు అంత ధైర్యం ఏంటి? ఆ గుండె దమ్ము ఎలా వచ్చిందంటే యుద్ధం యెహోవాది. యుద్ధం అతను చేస్తే కదా భయపడాలా, మరి ఎవరు చేస్తారు? యుద్ధం యెహోవా చేశాడు. ఒక మాట, గొల్యాతుని కొట్టాడు దావీదు. గొల్యాతు దేంతో కొట్టాడు? వడిసెలు తీసుకొని అలా రాయి ఇసిరాడు. రాయి ఎక్కడ పడింది? గొల్యాతుకి నుదుట పడింది. ఒక మాట చెప్తాను, ఈడ పడితే బిడ్డరా ఇట్టబడాలా ముందుకి చెప్పాలి. ఈడ తగిలింది ఇట్టే కదా పడేది ఎవరైనా, అంతే కదా. కానీ గొల్యాతు అలా పడలేదు. ఇట్ట పడ్డాడు, ఈడ కొడితే ఇట్ట పడ్డాడు. ముందు కొడితే వెనక పడాలా, వెనక కొడితే ముందు పడాలి. కానీ గొల్యాతు దావీదు ఇక్కడ కొడితే ఇట్టే బోర్ల పడ్డాడు. విషయం ఏంటంటే కొట్టింది దావీదు కాదు, వెనకాల దేవుడు కొట్టాడు అట గొల్యాతును, అంతే. రాయేమో దావీదుదే, ఆయుధమేమో, కానీ కొట్టిన దావీదు కాదు, దేవుడు అట అన్నాడు, అంతే ముందు పడ్డాడు. అప్పుడు అర్థమైంది దావీదుకి, ఓహో
మనమంతా బాణం వేస్తే చాలు మొత్తం దేవుడు చూసుకుంటాడు. అంటే రాయి అలా వదిలాడంతే. ఇలా కొడితే ఇలా పడ్డాడు దావీదు, కొడితే దేవుడు కూడా తిట్టబడ్డాడు బోరలో. కాబట్టి ఆ ఒక్క బేస్ దాని ఆ ఒక్కదాన్ని డిపెండ్ చేసుకుని దావీదు తను జీవించిన రాజ్యాన్ని పరిపాలించిన తన జీవిత కాలం అంతా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఈ దావీదుని బట్టి మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మీ ఇంట్లో గొల్లియాతులు ఉన్నారేమో, మీ ఇంటి మీదకి గొల్లియాతులు వేస్తున్నారేమో, మీ పిల్లల మీదకి గొల్లియాతులు వేస్తున్నారేమో, మీ యొక్క బ్రతుకు బాటలో గొల్లియాతులు తయారవుతున్నారేమో. ఇదిగో మీ మీదికి లేస్తున్న గొల్లియాతుల విషయమై కలవరపడద్దు, కంగారు పడద్దు. యుద్ధం యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. మన పక్షాన మన దేవుడు యుద్ధం చేస్తే ఇంకెవడు దేవుని బిడ్డలారా? బైబిల్ రాయబడింది ఒక మాట, నేను కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడెవడు? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటే, దేవుడు నిన్ను దీవించాలనుకుంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటే దాన్ని ఆపగల సమర్థత కలిగిన మనుషుడు భూమి మీద ఎవడున్నాడు? ఇంకా ఆయన కార్యం చేస్తే ఈ లోకంలో దాన్ని ఎవడు త్రిప్పివేయలేడు. కాబట్టి మన బ్రతుకు పాటల్లో కూడా దావీదు రాజును బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, తన మీదికి లేచిన శత్రువుల విషయమై దావీదు తన దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన బ్రతుకు పాటలు, మన పోరాటాలు, మన ఆత్మయాత్రలో మన మీదికి లేచిన ఆయుధాలు, శత్రువులు, పోరాటాలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవన్నిటి విషయమై యుద్ధం యెహోవాదే అని నువ్వు చెప్పుకుంటూ వెళితే నీ జీవితంలో ఎప్పుడు యుద్ధం ఎదురైనా సరే, నా దేవుని బిడ్డలారా, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. అందుకే దావీదు అంటాడు, మనుషులను నమ్ముకుంట కంటే రాజులను ఆశ్రయించడం కంటే యెహోవా నమ్ముకుంట మేలు. ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు ఈ మాట. ఇదిగో ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడడం కంటే కూడా, ఇదిగో ఈ లోకంలో రాజుల మీద ఆధారపడడం కంటే కూడా దేవుణ్ణి నమ్ముకొనిటే మేలు. ఇంకా అంటాడు, యెహోవా నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడు సిగ్గునందడు. అంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటే, దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని కొరకు కనిపెట్టుకుంటే, దేవుని వైపు చూస్తే, దేవుని మీద కనిపెట్టుకున్నవాడు, దేవుని నమ్ముకున్నవాడు ఎవడు కూడా సిగ్గుపరచబడడు. ఎందుకు వచ్చి దావీదుకి విశ్వాసం అంటే, దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి తన జీవితంలో లేచిన ప్రతి సమస్యలో గొల్లియాతే కాదు, బ్రతికినంత కాలము ఎన్ని యుద్ధాలు చేశాడో దావీదు, అన్ని యుద్ధాల్లో దేవుడే యుద్ధం చేశాడు బిడ్డలారా. కాబట్టి దావీదుని బట్టి మనకేమర్థమవుతుందంటే, దావీదు దేవుని మీద ఆధారపడేవాడు. తన యుద్ధాలన్నీ దేవునికి అప్పగించి యుద్ధం యెహోవాదే అని తన యుద్ధం దేవునికి అప్పగించుకునే విశ్వాసపు వీరుడు దావీదు మహారాజు. ఆమె ఎప్పుడైతే గొల్లియాతును చంపాడో అప్పుడు వచ్చేస్తారు స్త్రీలు, అప్పుడు వచ్చేస్తారు లేడీస్ అందరూ వచ్చేసి, దావీదా సౌలు గడగడ వణికిపోతుంటే సౌలు చేయలేని పని నువ్వు చేసావు దావీదా, నీకు 10,000 స్తుతులు. సౌలు చంపలేకపోయాడు కాబట్టి సౌలుకు వేలే. ఈ మాట ఎవరున్నాడు? ఆడున్నాడు అసూయపడు సౌలు ఉన్నాడు కదా, అప్పటికి ఇంకా బతికే ఉన్నాడు కదా, ఆడున్నాడు ఈ మాట, దావీదా నీకు 10,000 స్తుతులు. సౌలుకు 1000 స్తుతులే. దావీదుని ఎక్కువ పొగిడారు, సౌలును తక్కువ పొగిడారు. ఆ మాట విన్న సౌలుకి ఇంకా నిద్ర పట్టదు. ఇంకా అరే, ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించే రాజు నేనుండగా ఆ చిన్న పిల్లవాడిని ఆ లేడీస్ పొగిడారే. అదేందో కానీ ఎంతమంది అబ్బాయిలు పొగిడితే అంత కిక్ ఉండదు, కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు పొగిడితే అది ఎక్కలేని కిక్ వస్తుంది అబ్బాయిలకి. వాస్తవమే కదా. అబ్బాయిలు ఎంతమంది అయినా పొగడని, మగోడు ఎంత పొగిడినా పెద్దగా దాన్ని ఏమంటారు, అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు. అదే ఒక స్త్రీ కానీ పొగిడింది అనుకో, ఇంకా మామూలు విషయం కాదు. ఇంకా అబ్బో, ఈ మధ్య మన యూట్యూబ్ లైవ్ నిస్సీ ఫ్రెండ్స్ ఉన్నారు, నిస్సీ క్లాస్మేట్స్ ఉన్నారు కొంతమంది, జువేరియా అని, ఫసిహా అని, ఇంకెవరు నిస్సీ, రహమీను, వీళ్ళు ఉన్నారు నిస్సీ ఫ్రెండ్స్, నిస్సీ క్లాస్మేట్స్. మన నిస్సీ ఏం చేసిందంటే, వీళ్ళకి మా ఛానల్ చూడండి అని చెప్పేసి మన ఛానల్ పరిచయం చేసిందంట. పరిచయం చేస్తే వాళ్ళందరూ ఛానల్ చూశారంట. మన ఛానల్ పరాక్రమశాలి కొడితే మన ఛానల్ వచ్చింది, చూశారంట. అందరూ నన్ను చూశారంట. చూసి పక్క రోజు అన్నారంట, నిస్సీ నీకంటే మీ నాన్న చాలా అందంగా ఉన్నాను నిస్సీ అన్నారంట. ఇంకా చూసుకో, నాన్న
సాయంకాలం వచ్చింది. మా ఫ్రెండ్స్ ఇంత మాట అన్నారు నాన్న. ఏమన్నారు నిస్సి నీకంటే మీ నాన్నే అందంగా ఉన్నాడు నిస్సి. ఏమో నాకు అనిపించింది, నాకు 16 ఏళ్ళు ఏమో. ఏం ప్రవకరనా? ఇంకా నాకు ఎట్టయిపోయిందంటే అంత చిన్న పిల్లలు కూడా నన్ను ఏమంటున్నారు, నీకంటే మీ నాన్నే బాగున్నాడు నిస్సి. ఇంకా చూసుకో. ఇంకా మా జాన్ గాని పొగిడారంట స్కూల్లో క్లాసులో వాళ్ళ ఫ్రెండ్స్. నాకేమంత అనిపించలేదు. నిస్సి ఫ్రెండ్స్ పొగిడేసరికి ఏమనిపించింది అంటే ఆ 7th క్లాస్ పిల్లలు కూడా నన్ను పొగడుతున్నారు అనిపించింది నాకు. అట్టా మగోడు ఎంత పొగిడినా అంతగా ఫీల్ రాదు. అది ఆడవాళ్ళు పొగిడితే ఎక్కలేని ఫీల్ వస్తుంది. అదేందో మరి. అది నాకే కాదులే, సౌలుకు కూడా అంతే, దావీదుకు కూడా అంతే, ప్రభాకర్లకు కూడా అంతే, నాకే కాదు. కాబట్టి దావీదుకు 10,000, సౌలుకు 1,000 అయిపోయింది. ఇంకా నాకంటే వాడిని పొగడతాడా? మీరు గమనించండి. ఆ దావీదు గొల్యాతును చంపకున్నా ఏ బాధ ఉండేది కదా పాపం. నిజంగా దావీదు గొల్యాతును చంపక మునుపు దావీదుకు ఏ బాధ లేవు. ఏమంట గొల్యాతును చంపాడో నాట నుండి విషపు చూపు దావీదు మీద నిలిపి సౌలు బ్రతికినంత కాలము దావీదును తరుముతూనే చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నిజంగా ఎంత దారుణం అంటే ఎన్నోసార్లు దావీదును పొడిచి ముక్కలుగా నరికి బల్లెంతో పొడిచి దావీదు శవాన్ని గోడకు తగిలించి దావీదు తలను మొండాన్ని వేరు చేయాలి, ఇదిగో గోడకు బిగించి చంపాలి అని సౌలు చేసిన ప్లాన్లు ఎన్నెన్నో. దేనికి? ఒక్కటే, ఆడోళ్ళు పొగిడారు అంతే. దావీదుకు 10,000 పొగిడారు, సౌలుకు 1,000 పొగిడారు. ఆ ఆడవాళ్ళు దావీదుని ఎక్కువగా మెచ్చుకున్నారని చెప్పి ఆ ఒకే ఒక కారణాన సౌలు దావీదును చంపడానికి చేయని ప్రయత్నాలు ఎన్నో లెక్కలేనన్ని. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో ఉపద్రవాల్లో నుంచి సౌలు చేతుల్లోంచి ఎన్నోసార్లు దేవుడు తప్పించాడు. సౌలు ఎన్నోసార్లు దావీదు మీదకి ఈటలు విసిరినా దేవుడు దావీదు తప్పించాడు. ఎన్నోసార్లు దావీదు తల తెగ నరకాలనుకున్నా దావీదును దేవుడు తప్పించాడు. ఎన్నోసార్లు శత్రువులు కుయుక్తి ప్లాన్ చేసి మరి దావీదును సౌలు చంపాలనుకున్నా, ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఆశ్చర్యకరంగా దేవుడు దావీదును తప్పిస్తూనే వస్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగిందంటే అదే దావీదుకి అదే సౌలు చంపే అవకాశం వచ్చింది. దావీదును సౌలు తరుపుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? సౌలు శత్రువు అయిపోయాడు దావీదుకి, దావీదు శత్రువు అయిపోయాడు సౌలుకి. ఇద్దరు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ఏమైంది? ఎవడైతే తనను చంపాలనుకొని తిరుగుతున్నాడో వాడే దావీదుకి చిక్కాడు. ఒకరోజు ఇదే సౌలు ఒకనాడు ఒక గుహలో సౌలుకు దొరికేశాడు. దావీదు సైనికుడు అంటున్నాడు పక్కన యోవాబు, నాయనా దావీదు, ఇదిగో నిన్ను చంపాలనుకున్న వాడు తిరుగుతున్నాడు, ఇదిగో నిన్ను చంపాలనుకున్న వాడిని దేవుడే నీ చేతికి అప్పగించాడు, తీసుకో, కత్తి తీసుకో, తల తెగనరకు వాడిని. ఎవరిని? సౌలుని. నిన్ను చంపాలనుకున్నాడు, ఇదిగో నీ మీదకి ఈటలు విసిరాడు, నిన్ను ఈ లోకంలో చేయాలని ప్లాన్ చేశాడు, నిన్ను నరకాలని ప్లాన్ చేసిన వీడిని దేవుడే నీ చేతికి పట్టించాడు. కాబట్టి దావీదా రాజా, కత్తి తీసుకో, పొడి చంపువాడిని నీ చేతికి అప్పగించాడు దేవుడు అని యోవాబు మాట్లాడితే దావీదు అంటాడు, యోవాబా వద్దు, ఆ పని చేయబాక, అతను యెహోవా చేత అభిషేకించబడిన వాడు. యోవాబు అతను యెహోవా చేత అభిషేకించిన వాడు, అతను చంపకూడదు, మనం ఏమనకూడదు. వాడు కీడు చేశాడు, మనము కీడు చేయకూడదు. ఇదిగో వాడు హాని తలపెట్టాడు, పొరపాటు మనము వాడికి హాని తలపెట్టకూడదు. నా దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు దావీదును చంపాలనుకొని తిరిగిన అదే సౌలు దావీదు చేతికి దొరికితే కూడా దావీదు అన్నమాట, అతను యెహోవా చేత అభిషేకించబడ్డవాడు, అతను ఏమనకూడదు, అతను చంపకూడదు. యోవాబు అంటాడు, లేదు, నువ్వు పక్కనుండు, నాకు ఒక అవకాశం, నేను పొడి చంపేస్తా, నేను ఎంతో ఇబ్బంది పెట్టి, నేను ఎంతో బాధ పెట్టాడు ఈ సౌలు అనేవాడు నిన్ను అంటే దావీదు అంటాడు, లేదు యోవాబా, వాడు కీడు చేసినా మనం వాడికి కీడు చేయకూడదు, వాడి సంగతి దేవుడే చూసుకుంటాడు. నా దేవుని బిడ్డలారా, దావీదులో మనకు కనపడే రెండవ గుణం, రెండవ కోణం ఏంటయ్యానంటే కీడుకు ప్రతి కీడు చేయని వాడు దావీదు. మొదటిగా తన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యల్లో యుద్ధం యెహోవాదే అని పలికే విశ్వాస వీరుడు దావీదు. రెండవదిగా ఇదిగో తన శత్రువు, తన ప్రాణాన్ని తీయాలనుకున్న తన శత్రువు తన చేతికి దొరికినా
తనకు కీడు చేసిన వాడికి ప్రతిగా కీడు చేయని ఉపకారి దావీదు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఎవరైనా మన శత్రువులైనా, లేకపోతే మన విరోధులైనా, లేకపోతే మన గురించి చెడుగా ప్రచారం చేసుకునే వాళ్ళైనా, వాళ్ళు ఏమైనా పాడైతే, ఇబ్బందులు పడితే, వాళ్ళు ఏమైనా కాస్త ఇబ్బందుల్లో ఉంటే మనం ఏమనుకుంటాం? ఇదిగో వాడు ఒకప్పుడు నన్ను అలా అన్నాడు, వాడు అలా అయిపోయాడు, నన్ను ఇలా అన్నాడు, వాడు ఇలా అయిపోయాడు, వాడు అట్టయిపోవాలా ఇట్టయిపోవాలా అంటే కీడుకు ప్రతి కీడు కోరుకునే నేచర్ మంది. కానీ దావీదు అంటాడు, కీడుకు ప్రతి కీడు పొరపాటును కూడా చేయకూడదు, యెహోవాకు అప్పగిద్దాం, యెహోవా చూసుకుంటాడు అంతే. అందులో యెహోవా చేత అభిషేకించబడ్డవాడు అతను మనం ఏమీ అనకూడదు అని ఆ సౌలుకి, నువ్వు నాకు దొరికినా నేను నిన్ను ఏమీ చేయలేదు అని సౌలుకు తెలియపరచడం కోసము దావీదు ఏం చేస్తాడంటే, సౌలు దగ్గరికి వెళ్ళి తన వస్త్రపు చెంగును కోస్తాడు. కొంచెం సౌలు దగ్గరికి వెళ్ళి తన వస్త్రపు చెంగును కోసి అంటాడు, సౌలా నాయనా చూసావా, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. నువ్వేం చేస్తున్నావు? నా కీడు కోరావు, నా మరణం కోరావు, నేను చావాలని కోరావు, నన్ను పాడు చేయాలని కోరావు నువ్వు. కానీ నా మరణం కోరే నిన్ను ఈరోజు నా దేవుడు నా చేతికి అప్పగించాడు. నేను అనుకుంటే ముక్కలు ముక్కలుగా తుత్తునీలుగా నరికేయగలను నేను, కానీ నీవు దేవుని చేత అభిషేకించబడ్డ వాడవని చెప్పి నీ వస్త్రపు చెంగునే, అది కూడా నీవు నాకు దొరికావు, నువ్వు నాకు దొరికినా నా చేతుల్లో చిక్కించుకున్నా నేను ఏమీ చేయలేదని తెలియపరచడానికి నీ వస్త్రపు చెంగును మాత్రం కోశాను. ఇదిగో నీ వస్త్రపు చెంగు, నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతాను, కానీ నేను దేవునికి అప్పగిస్తున్నాను అని దావీదు సౌలుతో మాట్లాడితే, సౌలు అంటాడు, నాయనా దావీదా, నేను కీడు చేయాలనుకున్నా, నేను నిన్ను చంపాలనుకున్నా, ఇదిగో దేవుడే నన్ను నీ చేతికి అప్పగించినా నన్ను చంపకుండా వదిలేశావు. కాబట్టి నాకంటే నువ్వు నీతిమంతుడవు, నాకంటే నీవే ఉపకారివి. నేను చేసిన కీడును మనసులో ఉంచుకోక నాకు ఉపకారం చేసిన ఉపకారివి, నాకంటే నీవే నీతిమంతుడవు నాయనా అని దావీదు సౌలుతో మాట్లాడతాడు. పెట్టారు అంటే దావీదులో ఉండే రెండవ గుణం ఏంటంటే, తన శత్రువు తన్ని చంపాలనుకున్నవాడు తన చేతికి చిక్కినా దేవునికి అప్పగించాడే కానీ అతను ఏ కీడు తలపెట్టలేదు. అంటే ఒకరు కీడు చేస్తే మనం వాళ్ళకు కీడు చెయ్యాలని రూల్ ఏమి లేదు. ఒకరు మనకు కీడు చేస్తే నా దేవుని బిడ్డలారా, పొర్రపాటున కూడా వారికి మనము కీడు చెయ్యతగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, నా జీవితంలో నన్ను ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్ని విధాలుగా కాని మాటలు మాట్లాడినా, ఎంతగా నా వెనకాల నా కీడు కోరుకున్నా, నా దగ్గరకు వచ్చి క్షమించేసి అందరు నేను ఇంకా మైండ్లో పొరపాటును కూడా మనం పెట్టుకో, అది దురాత్మ, అది సైతానాత్మ. అది మన కీడు చేసేవాళ్ళు, మన వ్యతిరేకులు, మన హాని తలపెట్టే వాళ్ళు, మన కీడు కోరుకునే వాళ్ళు, ఇదిగో మన చెడు కోరుకునే వాళ్ళు మన జీవితంలో పశ్చాత్తాపడి మన ముందుకు వచ్చి క్షమాపణ కోరితే ఏం చేయాలి? మనము క్షమించాల్సిందే. ఎందుకంటే కీడు చేస్తే మనం ప్రతి కీడు చేయాలన్న రూలే లేదు కదా. కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు మనం కూడా చెయ్యాలి. వాడు నాకు ఇలా చేశాను కాబట్టి నేను ఇలా చేస్తాను అని పొర్రపాటును కూడా సాతాను మనసు మన జీవితంలో ఎక్కడ ఎవరి జీవితంలో ఉండకుండా పోవును గాక. హల్లెలూయా. దావీదు రాజును బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, తన ప్రాణాన్ని, తన కీడు కోరిన శత్రువు తన చేతికి దొరికినా అతని ప్రాణాన్ని తీయక, కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి పంపించిన మహామహుడు దావీదు మహారాజు. కాబట్టి దావీదుని బట్టి మనం నేర్చుకోవాలంటే, మన జీవితంలో కూడా ఎవరైనా మన కీడు కోరుకున్న వాళ్ళు, మనల్ని దూషించిన వాళ్ళు, మనల్ని ద్వేషించిన వాళ్ళు, మన గురించి చెడుగా మాట్లాడుకున్న వారు, ఇదిగో వీళ్ళు పాడైపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు మన ఎదుటకు వచ్చి నిలిచినా మనం కీడు చెయ్యకుందముగాక, మేలే కోరుకుందముగాక. అవసరమైతే దావీదు అనుకుంటే తన ప్రాణాన్ని తీయాలనుకున్న సౌలును నరికి 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 ముక్కలు చేయగలుగుతాడు. ఒక మాట ప్రవక్రణ నా వైపు చూడు. గొల్యాతు చంపిన వాడికి సౌలు లెక్కన చెప్పాలి. 9 అడుగుల గొల్యాతును చంపినోడికి సౌలు లెక్కన అనుకుంటే అంతే కదా. చేతిలో ఏ ఆయుధం లేకుండా 9 అడుగులు కలిగిన గొల్యాతును చంపినోడికి ఆఫ్టర్ ఆల్ సౌలు లెక్కన అనుకుంటే
ముక్కలు ముక్కలు నరికేయగలుగుతాడు దావీదు మహారాజ్. కానీ అతను అలా చేయలా. ఏం చేశాడు? కీడు చేసిన వాడికి ఉపకారం, మేలు చేశాడు. ఈ ఆత్మ దేవుడు మనలో కలిగించును గాక. హల్లెలూయా. అది దేవుని ఆత్మ, అది దావీదు ఆత్మ, అది దేవుడు మనకు కూడా కలగజేయును గాక. దావీదు తన జీవితంలో యుద్ధం యెహోవాది అని దేవుని మీద ఆధారపడే గుణం కలిగిన వాడు. రెండవదిగా తన శత్రువు, తన ప్రాణాన్ని తీయాలనుకున్న శత్రువు తన మీదికి వస్తే కూడా దావీదు అంటాడు, నాయనా సౌలా, నేను అనుకుంటే ఈరోజు నీ పని కథం, ఈరోజు నీ లాస్ట్ ఎండింగ్ డే, ఈరోజు నిన్ను ఏమైనా చేయగలను, కానీ నిన్ను ఏమీ అనకుండా నీ వస్త్రపు చెంగును మాత్రం కోశాను. నీ వస్త్రపు చెంగును కూడా నేను కోసినందుకు నేను బాధపడుతున్నాను. అయ్యో, యెహోవా అభిషేకించిన వాడిని మనం ఏం చేయకూడదు కదా. ఇందులో ఒక మాట చూడండి, వైపు చూడండి. అక్కడ దావీదు అన్న మాట ఏంటంటే, యెహోవా అభిషేకించిన వాడిని మనం ఏమి. కొంతమంది దైవజనులు ఒకప్పుడు బలంగా పరిచయం చేసి తర్వాత పడిపోయింటారు. కొంతమంది ఒకప్పుడు గొప్ప దైవజనులే, ఒకప్పుడు మంచి దైవజనులే, ఒకప్పుడు అభిషేకించబడ్డ వాళ్ళే. కానీ కాలక్రమేణా డబ్బో స్త్రీయో ఏదో మొత్తానికి ఆ సేవకులను పడేసి ఉంటుంది. బిడ్డరా, ఆ పడిపోయిన సేవకుల గురించి కూడా మనము పొర్రపాటున కూడా ఏది కూడా మాట్లాడకూడదు. దావీదు అంటున్నాడు, యెహోవా అభిషేకించబడిన వాడు నేనేమి అనను, ఏమి చేయను. అంటే అభిషేకించబడిన, పడిపోయినా పడిపోకపోయినా, నిలుచున్నా బ్రతికున్నా, సచ్చినా బ్రతికే ఉన్నా, ఏ అభిషేకించబడిన ఏ దైవజనుని కూడా మనం ఏమి అనకూడదు. అది మన కుటుంబాలకు క్షేమము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దావీదు అంటాడు, అభిషేకించబడిన వాడిని నేనేమి అనను. మన చేతుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, అభిషేకించబడిన దైవజనులను ఎప్పుడు ఏది మనం అనకుండా ఉందమో గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇజ్రాయిల్ ప్రజలకి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ ప్రజలకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే టైంలో పాపం దావీదు ఉండడు. అప్పుడు దావీదు వయసు ఎంత? 16-17 ఏళ్ళు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ దావీదు 16-17 ఏళ్ళ వయసులో చెప్తున్న సంఘటనలన్నీ. తర్వాత దావీదు వెళ్ళిపోతాడు, సౌలు తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ పక్క దినాన్ని ఏం జరుగుతుందంటే, ఇజ్రాయేల్ మీదకి మరలా ఫిలిస్తీన్ల శత్రువులు యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం చేసే టైంలో ఈ దావీదును సౌలు తరుముతున్నాడు కదా. కాబట్టి దావీదు ఎక్కడ? దేశంలో లేడు, పట్టణంలో లేడు. ఎక్కడున్నాడు? కొండల్లో, అడవుల్లో, చెట్ల గుహలో దాక్కున్నాడు. అయితే దావీదు కొండ గుహల్లో, చెట్లలో, అడవుల్లో ఉన్నాడు. కాబట్టి ఏం జరిగింది? ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. అక్కడ దావీదు లేడు, ఎక్కడో సౌలుకు భయపడి కొండల్లో ఉన్నాడు. అయితే సౌలు మీదకి శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు, నా దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందంటే, ఆ శత్రువులు సౌలు కుమారుడైన యోనాతాను కొట్టి చంపేస్తారు. ఆఖరికి ప్రాణం ఇంకా సౌలులో మిగిలిందని చెప్పేసి సౌలు ఏం చేస్తాడంటే, తన కత్తి తీసుకొని తాను పొడుచుకొని సౌలు చచ్చిపోతాడు. అలాగే సౌలు కుమారుడైన యోనాతాను కూడా చనిపోతాడు. వీళ్ళు చనిపోయిన తర్వాత సౌలు చనిపోయాడు అన్న మరణ వార్త దావీదు విన్న వెంటనే దావీదు కుప్పకూలిపోతాడు, కృంగిపోతాడు. అయ్యో, యెహోవా అభిషేకించబడిన వాడిని చంపింది ఎవరు అని దావీదు బహుగా కృంగిపోయి సంతాపపడి ఏడ్చి, నా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, సౌలు చనిపోయాడు కదా, ఇంకా రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు? దేవుడు ఏం చేశాడు? దావీదును రాజుగా చేస్తున్న వాగ్దానం ఇచ్చాడు కదా, అభిషేకించాడు కదా. కాబట్టి ఈ సంగతి తెలిసిన ప్రజలందరూ ఏం చేస్తారంటే, అయ్యా, సౌలు చనిపోయాడు, సౌలు యుద్ధంలో చనిపోయాడు, సౌలు కుమారుడు యోనాతాను కూడా చనిపోయాడు, ఇక మాకు దిక్కెవరు? దావీదా, నువ్వే అడవుల్లో ఎక్కడున్నవర్రా అని అడవుల్లో ఉన్న దావీదును ఇజ్రాయెల్ ప్రజలందరూ పిలిపించుకొని, ఇక మాకు రాజు లేడు, ఇక మాకు నాయకులు లేడు, ఇదిగో నీవే మాకు రాజుగా ఉండాలని చెప్పి, ఆ దేవుని బిడ్డలారా, సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడు.
రాజు అయినప్పుడు దావీదు వయసు ఎంత అంటే ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. ఎంత వయసు? 30 సంవత్సరాల వయసు. దావీదు రాజు అయిన తర్వాత తన 30 ఏళ్ళ నాటికి దావీదు రాజుగా సింహాసనం ఎక్కుతాడు. సౌలు లేడు, ఇంకా సౌలు కుమారుడు యోనాతాను కూడా లేడు. తాను రాజు అయిన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత దావీదు ఒక పాట పాడతాడు. ఏంటి ఆ పాట అంటే, ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా, నీ కృప తప్ప వేరొకటి లేనే లేదు, విసిరివేయబడిన నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. సౌలు చేత విసిరివేయబడ్డాడు, సౌలు చేత తరమబడ్డాడు, సౌలు దెబ్బకి కొండల గుహల అడవుల్లో పారిపోయాడు దావీదు. అలా విసిరి పడిపోయిన వాడిని, విసిరివేయబడిన వాడిని, వెలివేయబడిన వాడిని, పట్టణంలో దేశంలో లేకుండా అడవుల్లో కొండల గుహల్లోకి విసిరివేయబడ్డ వాడిని దేవుడు చూచు వారి కన్నుల ఎదుట రాజుగా గొప్ప చేయడం స్టార్ట్ చేశాడు. రాజునే చేశాడు దావీదు. అప్పుడు ఇంతగా ప్రేమించావు, నాలో ఏముంది ప్రభువా, నీ కృపే కదంటయ్యా అని నా దేవుని పిల్లరా దావీదు పాట పాడుకుంటాడు. దావీదు పాట పాడి దేవుని ఆరాధించి అంటాడు, దేవా నేను రాజునేను కాబట్టి ఇదిగో నీ నామ మహిమ ఘనత కొరకు ఇదే యెరూషలేములో గొప్ప మందిరం కట్టిస్తా. నెక్స్ట్ మూడోది, చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే టైం లేదు నాకు. నెక్స్ట్ మూడో మాట, దావీదు రాజు అయిన తర్వాత, దావీదు సింహాసనం మీద కూర్చున్న తర్వాత, అయ్యా ఇంతగా ప్రేమించావు, ఎక్కడో విసిరివేయబడ్డాను, త్రోసివేయబడ్డాను, సౌలు దెబ్బకు భయపడిపోయి కొండల్లో గుహల అడవుల్లో దాంకొని జీవించాను, అలాంటి నన్ను తీసుకుని వచ్చి చూచు వారి కన్నులంతా గొప్ప చేసి రాజు చేశావు. ఇంతగా ప్రేమించావు కాబట్టి నేనేం చేస్తానయ్యా, ఇంతగా ప్రేమించుటకు నేను ఏ పాటి వాడను ప్రభువా, ఇదిగో నీ కొరకు ఒక ఘనమైన మందిరాన్ని ఈ యెరూషలేము దేశంలో నీ కొరకు కట్టిస్తాను అని దావీదు దేవుని కొరకు ఒక మందిరము కట్టించడానికి ప్రయత్నించి పూనుకొని, మందిరం కట్టడానికి కావలసిన రాళ్లను, వస్తువులను, వస్తు సామాగ్రిని సమస్తాన్ని దావీదు సమకూర్చుకొని, ఇదిగో ఇంకా మందిరము కట్టాలనుకునే ఆ టైంలో నాతాను అనే ప్రవక్త వస్తాడు. నాతాను అనే ఒక ప్రవక్త, ఒక పాస్టర్ గారు వచ్చి, దావీదో గొర్రెలు కాసుకున్న నీవు ఇప్పుడు రాజు అయ్యావు, సంతోషమే. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నీవు ఇప్పుడు రాజుగా సింహాసనం మీద కూర్చున్నావు, మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే నువ్వు మందిరం కట్టించాలనుకుంటున్నావే, అది మాత్రం మంచిది కదా దావీదా అంటాడు. ఎవరు? నాతాను ప్రవక్త. అదేంటయ్యా, దేవుడు రాజు చేశాడు, ఎక్కడో అడుక్కుతున్న బతుకు, కేరా ప్లాట్ఫామ్ నాది, గొర్రెల దొడ్డిలో అడవుల్లో సహవాసం చేసి నన్ను దేవుడు ప్రేమించి రాజు చేశాడయ్యా, కాబట్టి నా దేవునికి ఒక మంచి మందిరం కట్టిస్తా నేను. నాతాను ప్రవక్త అంటాడు, అయ్యా దావీదా, నీ చేతులు యుద్ధాలు చేసి రక్తాలు ఒలికించాయి, నీ చేతులతో ఎంతోమంది రక్తాలు ఒలికించావు, నువ్వు ఎన్నో యుద్ధాలు జరిగించావు నువ్వు, కాబట్టి రక్తాలు ఒలికించిన ఆ చేతులతో నీవు మందిరాన్ని కట్టించకూడదు. అవసరమైతే నెక్స్ట్ నీ తర్వాత నీ కుమారుడు రాజ్యం వెళ్తాడు కదా, నీ కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టించుకుంటాను, కానీ నీవు మాత్రం దేవుడికి మందిరం కట్టకూడదు. అయ్యా ఇది మంచి విషయమే కదా, నువ్వు చేసే మందిరం కట్టేది మంచి విషయమే, మందిరానికి సహకరించేది మంచి విషయమే, ఇదిగో దేవుడి నామ ఘనత కొరకు బలమైన మందిరం కట్టడం మంచి ఆలోచనే, కానీ కట్టకూడదు. ఒక ప్రవక్త, ఒక పాస్టర్ గారు వచ్చి ఆ మాట మాట్లాడితే దావీదు రాజు అయ్యుండి ఒకటే మాట అంటాడు, అయ్యా దేవుడు కట్టొద్దని చెప్పాడా, కట్టకూడదా, సరే అలాగే దేవుని చిత్తమే జరుగును గాక అని చెప్పి అది వరకు మందిరం కట్టాలని చెప్పేసి ఆశతో వస్తు సామాగ్రి మందిరం కట్టడానికి కావాల్సిన కర్రలు, రాళ్ళు అన్ని సమకూర్చి పెడితే కట్టే టైంలో కట్టకూడదు అని పాస్టర్ గారు చెప్పంగానే అంత పెద్ద రాజు అయ్యుండి దావీదు అలాగేనయ్యా అన్ని కట్టడం మానేస్తాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి, దావీదు అంత పెద్ద రాజు అయినా లోబడే విషయంలో దావీదు నెంబర్ 1 మొదటి వ్యక్తిగా ఉన్నాడు. మందిరం కట్టించడానికి పూనుకొని ఇంకా అడుగు ముందుకు వేస్తాడు, నువ్వు కట్టకూడదు మందిరం.
దైవజనుడు వచ్చి నువ్వు మందిరం కట్టకూడదు దావీదా అన్న వెంటనే దావీదు మారు మాట్లాడకుండా ఎక్కడికక్కడే మందిరం కట్టకుండా ఆపేస్తాడు అంతే. అంటే అతను దేవునికి దైవజనులకు విధేయత కలిగిన వాడు దావీదు. దేవుని మాటకి దైవజనుని మాటకి శిరస్స వహించేవాడు దావీదు. దైవజనుడు ఒక ఆజ్ఞ వేస్తే నిలబడిపోతాడంతే. దైవజనుడు గీత గీస్తే ఆ గీతలో వాలిపోతాడంతే దావీదు. రాజైనా కూడా ఎక్స్ట్రా చేసే విషయాలు దావీదు దగ్గర లేదు. కాబట్టి దావీదులో ఉన్న గుణం ఏంటంటే దైవజనులకు అతిగా లోబడే గుణం. దైవజనుడు చెబితే అది పాటించే గుణం దావీదు మహారాజు గుణం. నేను అంటాను ఒక మాట, నా వైపు చూడండి. మందిరం కట్టడం మంచి విషయమా చెడ్డ విషయమా చెప్పాలి. మందిరం కట్టడము మంచి విషయమేగా చెడ్డ విషయమా? కొంతమంది అంటూ ఉంటారు ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ మనుషులు అంటూ ఉంటారు. అది మంచి విషయమే కదా అట్లా చేయడం. అన్నెందుకు అట్లా చేయొద్దని చెప్పాడు? అట్లా చేయడం మంచిదే కదా, అయినా కూడా ఎందుకు పాస్టర్ గారు వద్దని చెప్పాడు? ఏమోలే మనకి ఎందుకు వచ్చింది కానీ అది మంచిదే కదా, అదేమన్నా చెడా? మనకేమర్థం అవ్వాలంటే దావీదుని బట్టి మనం చేసేది మంచిదో చెడుదో, అది న్యాయమో అన్యాయమో దైవం చెప్తే గీత గీస్తే ఆగిపోవాలంతే యేసునామములో. ఇంక ఎక్స్ట్రాలు వద్దు. ఇంకా అది దావీదుని బట్టి అర్థమవుతుంది మనకి. నా మాటలు కాదు, దావీదు మాటలు చెప్తున్నాను నేను. మందిరం కట్టడం మంచి విషయమే, అది చెడేం కాదు, పాపం కాదు. పాపం చేస్తే గద్దించాలా, తప్పు చేస్తే గద్దించాలా, సినిమాలు చూస్తే గద్దించాలా, ఇంకేదైనా తప్పు చేస్తే గద్దించాలా, ఇంకేదైనా చెయ్యకూడని కార్యం చేస్తే వద్దు ఆపేయాలి. మరి దావీదు అలా ఏం చేయలేదే, మందిరం కట్టిస్తా అన్నాడు. నాతన ప్రవక్త ఏమన్నాడు? వద్దు అన్నాడు. అది మంచి విషయమే కదా. అతనికి ఇష్టం లేదేమోలే, నాతన ప్రవక్తకి ఇష్టం లేదేమోలే, అతని మనసులో ఏమైనా చేదు ఏమైనా ఉందేమోలే. కొంతమంది ఈ మాటలు మాడుకుంటూ ఉంటారు. ఏదైనా చెప్పేవనుకో, ఓహో మనసు ఒప్పట్లేదేమో, మనసులో ఏమైనా చేదేమైనా ఉందేమో, మనసులో ఏమైనా అసూయ ఏమైనా ఉందేమో, మనసులో ఏమైనా ఈర్ష్య ఏమైనా ఉందేమో. ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్. దావీదుని బట్టి మనకేమర్థం అవ్వాలంటే దైవజనుడు గీత గీస్తే ఆగిపోవాలా యేసునామములో. అది మంచి అయినా చెడైనా అది మంచి విషయమే కదా. మంచి విషయం కూడా వద్దంటారా? ఆడికెళ్ళడం మంచిదే కదా, చెడేం కాదు కదా. ఇది చేయడం తప్ప? పలానా దగ్గరికి వెళ్ళడం, ఆడా దేవుడే ఉండేది, ఈడా దేవుడే, నీ తలకాయ వద్దు. దైవజనుడు గీత గీసాడు ఆగిపో అంతే. అది కష్టమో నష్టమో అది దావీదు చూసి నేర్చుకోవాలి మనం ఆ సంగతి. అది మంచిదే కదా, అందులో ఏముందన్న చెడేముందన్న, అందులో తప్పే ఉంది. అందులో నువ్వు చెప్పులే, ఆడ దేవుడే ఈడ దేవుడే, ఆడ మందిరమే ఈడ మందిరమే, ఆడ దేవుని మాటలే ఈడ దేవుని మాటలే, ఆడ సువార్త ఈడ సువార్తే, ఆడ పాస్తే ఈడ పాస్తే, ఆడ మంచిది ఈడ మంచిదే, చెడే ఉంది, అంతా ఒకటేగా. చేస్తే తప్ప అన్నకు ఒప్పట్లేదేమో, మనసు ఒప్పట్లేదేమో. మరి నాతాన ప్రవక్త కూడా ఒప్పకి మాట చెప్పాడంటారా? మందిరం కడితే మంచి విషయం అంటే వద్దంటాడేంది నాతాన ప్రవక్త? అంటే నాతాన ప్రవక్తల స్వార్థం ఏమైనా ఉందా? లేదు, పరీక్ష అంతే. అది దైవజనుడు వద్దు అన్నాడు, అంత పెద్ద రాజయ్యండి దావీదు చిత్తమయ్యా అన్నాడు అంతే. కొన్నిసార్లు నా దేవుని బిడ్డలు నా వైపు చూడండి, దేవుడే మనల్ని అలా ప్రేరేపిస్తాడు, దేవుడే సేవకుల్ని అలా ప్రేరేపిస్తాడు, దేవుడే ఒక పరీక్ష, ఒక టెస్ట్ లాగా మన జీవితంలో అనుమతిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఏమో దేవుని ఆత్మ నడిపింపు చేత, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత, అది మంచిదే, తప్పేం లేదు, మంచిదే, అయినా కూడా దైవజనుడు వద్దన్నాడు అంటే అందులో ఏముందో మనకేం తెలుసు, ఓకే మనం వినాలి దైవజనుడి మాట అని లోబడితే మనకు ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని అది మంచిదే కూడా అటు అంటున్నాం అంటే అసూయ ఏమైనా ఉందేమో, పాస్టర్ గారులా స్వార్థం ఏమైనా ఉందేమో. దావీదు ఆ మాటలు మాట్లాడలేదు. రాజు అయినా దైవజనుడు మందిరం కట్టించకూడదు అంటే ఆగిపోయాడు అంతే. ఇంకో మాట చెప్పంటారు, దావీదులో శ్రేష్టమైన గుణం. టైం 15 నిమిషాలు ఉంది, ఇంకా 3 మాటలు చెప్పి చేస్తారు, 2 మాటలు. ఇంకో మాట చెప్తా చూడండి. దావీదు రాజు అయిన తర్వాత, నా వైపు చూడండి, దావీదు రాజు అయిన తర్వాత దావీదుకు ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్. ఎవరా ఫ్రెండ్? యోనాతాను. ఎవరు చెప్పండి? యోనాతాను. ఎవరు యోనాతాను? సౌలు యొక్క కుమారుడు యోనాతాను. సౌలు బ్రతికున్నప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఏ పర్సన్స్ ఉన్నా వారి మధ్యలో అన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. తన సొంత తండ్రి సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు తన సౌలు కుమారుడు, సొంత కుమారుడైన యోనాతాను దావీదును ఎన్నోసార్లు తప్పించాడు. ఇదిగో
ఫ్రెండ్, స్నేహితుడా దావీదు, ఇదిగో నా తండ్రి నీ మీద కక్ష కలిగి ఉన్నాడు, నా తండ్రి నీ మీద పగ కలిగి ఉన్నాడు, నా తండ్రిని చంపాలనుకున్నాడు. దావీదు ఇదిగో ఆడికి వెళ్ళొద్దు, దావీదు ఇక్కడ ఉన్న దావీదు దూరంగా పారిపో, ఇదిగో దావీదు జాగ్రత్త అని సౌలు సొంత కుమారుడైన యోనాతాను దావీదుకు బెస్ట్ ఫ్రెండ్. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ యోనాతాను సౌలుతో పాటు యుద్ధంలో చచ్చిపోతాడు. సౌలుతో జరిగే యుద్ధంలో దావీదు ఫ్రెండ్ అయిన బెస్ట్ స్నేహితుడు అయిన యోనాతాను కూడా ఆ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? దావీదు రాజు అయ్యాడు. తన సైనికులు పిలిచి అంటాడు, రే యోవాబు, రే రన్ రైట్, చెప్పండి రాజుగారు. అరే ఒకప్పుడు సౌలును తరుముతూ ఉన్నప్పుడు, సౌలును చంపాలనుకున్నప్పుడు సౌలు కుమారుడు యోనాతాను ఉన్నాడు కదా, నా బెస్ట్ ఫ్రెండ్, నా మేలు కోరుకున్నవాడు, అతను నా మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, నా స్నేహితుడు అతను. కాబట్టి నా స్నేహితుడైన యోనాతాను నాకెంతో మేలు చేశారా. ఆ రోజుల్లో వాళ్ళ నాయన చంపాలనుకున్నప్పుడు, ఆ రోజుల్లో వాళ్ళ నాయన నన్ను ఇదిగో చంపాలని తిరుగుతున్నప్పుడు యోనాతానే నన్ను ఎన్నోసార్లు సేవ్ చేశాడు, కాపాడాడు, తప్పించాడు, నన్ను మేలు కోరుకున్నారా అతను. కాబట్టి అతను నాకు మేలు చేశాడు, కాబట్టి అతను చనిపోయాడు. ఇప్పుడు నా ఫ్రెండ్, మరి నా ఫ్రెండ్ విషయమై నేను కృతజ్ఞత మేలు చేయుటకు యోనాతాను సంతానంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు ఎంక్వైరీ చేస్తే, ఆ చనిపోయిన దావీదు ఫ్రెండ్ అయిన యోనాతానుకి మెఫీబోషెతు అనే కుంటి కాళ్ళు కలిగిన ఒక పిల్లవాడు ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు. అప్పుడు రాజా, ఇదిగో నీ ఫ్రెండ్ యోనాతానుకి పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు, అయితే పాపం వాడికి కుంటివాడు అయ్యేవాడు, రెండు కాళ్ళు లేవు వాడికి, కుంటివాడు, హ్యాండిక్యాప్డ్ వాడు, నడవలేడు పాపం, వాడి పేరు మెఫీబోషెతు, పలానా ప్రాంతంలో ఉన్నాడు అంటే వెంటనే రే యోవాబు, నా ఫ్రెండ్ కుమారుడు ఇంకా బతుకున్నాడంట, మెఫీబోషెతు తీసుకురండి రా అని చెప్పి ఆ కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెతును దావీదు దగ్గర తీసుకొని వస్తే దావీదు అంటాడు, అయ్యా మెఫీబోషెతు, మీ నాయన నాకు ఎంతో మేలు చేశారా, మీ నాయన నాకెంతో మేలు చేశాడు. ఇదిగో మీ నాయన బ్రతుకున్నప్పుడు, ఇదిగో మీ తాత సౌలు నన్ను చంపాలనుకున్నాడు, ఇదిగో నన్ను భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు, అలాంటి టైంలో మీ నాయనే తప్పించాడు, మీ నాయనే నన్ను కాపాడాడు, మీ నాయనే ఎన్నోసార్లు నాకు సహాయం చేశాడు మీ నాయన. కాబట్టి మెఫీబోషెతు, మీ నాయన బట్టి నేను నీకు మేలు చేస్తాను రా, మీ నాయన బట్టి కృతజ్ఞత కలిగి నేను ఉండాలి. కాబట్టి ఇదిగో పలానా దేశంలో, నీ దేశంలో, నీ ప్రాంతంలో నీకు కావలసిన భూములు, ఆస్తుపాస్తులన్నీ నీకు ఇప్పించేస్తున్నాను. అంత మాత్రము కాదు, నువ్వు బ్రతికినంత కాలము నా బల్ల దగ్గర నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికినంత కాలము నేను నిన్ను పోషిస్తాను, నా తర్వాత నాతో పాటు నాతో సమానముగా ఇదిగో నీవు కూడా నా యొద్దనే భోజనం చేయాలి అని మెఫీబోషెతు చనిపోయేంత వరకు దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దావీదు దగ్గరే ఉంచుకుంటాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? వాళ్ళ నాయన చేసిన మేలును బట్టి నా దేవుని బిడ్డలారా, యోనాతాను తన ఫ్రెండ్ అయిన యోనాతాను చేసిన మేలును బట్టి తన కుమారుడైన మెఫీబోషెతుకు కృతజ్ఞత కలిగి జీవిస్తాడు దావీదు. దావీదులో ఇంకో కోణం ఉంది, ఏంటయ్యానంటే కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. ఎవరైనా మేలు చేస్తే నా దేవుని బిడ్డరా, ఆ మేలు మరచిపోని వాడు దావీదు. రాజైన తర్వాత యోనాతాను నాకు మేలు చేశాడు, అతని పక్షాన నేను మేలు చేయడానికి ఎవడైనా ఉన్నాడా అంటే ఇదిగో అతని కుమారుడు ఉన్నాడు, వాడు కుంటివాడు, వాని పేరు మెఫీబోషెతు, వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడంటే అలాంటి వాడిని తీసుకుని వచ్చి వానికి మేలు చేశాడు. ఎందుకంటే మీ నాన్న నాకు ఎంతో సహాయం చేశాడు రా, మీ నాయన బట్టి నేను నీకు మేలు చేస్తున్నాను. కృతజ్ఞత కలిగి జీవించాడు దావీదు. నా దేవుని పిల్లరా, ఈ మాటలు బట్టి మనకేమర్థం అవ్వాలంటే మన జీవితంలో మంచి నీళ్ళు మనకిచ్చిన వారిని కూడా మనం మర్చిపోకుండా ఉందమో గాక. కొంతమంది మేలు చేస్తే, సహాయం చేస్తే కప్పని మింగిన పాములా ఉంటారు, కొంతమంది మేలు చేస్తే కీడు చేస్తారు, కొంతమంది మంచి చేస్తే చెడే చేస్తారు, కొంతమంది మంచి కోరుకుంటే వాళ్ళు కీడే కోరుకుంటారు మనల్ని. మనం మాత్రం ఏం చేయాలంటే మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరైనా మేలు చేశారా, అది ఆత్మీయంగా అయినా, ఆర్థికంగా అయినా, శారీరకంగా అయినా, ఏ మూలైనా సరే మనకు ఎవరైనా మేలు చేస్తే వారిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. జీవితాంతం అలాంటి వారిని మనం గుర్తు పెట్టుకుందాము గాక. పలానా టైంలో, పలానా సమయంలో, పలానా ఆపదలో ఉన్నప్పుడు ఇదిగో పలానా వ్యక్తి నాకు సహాయం చేశాడు, మరచిపోకూడదు.
పలానా రోజున పలానా ఇబ్బందులో నేను ఉంటే పలానా అక్క, పలానా చెల్లి, పలానా తమ్ముడు, పలానా అన్న సహాయం చేశాడు, మర్చిపోకూడదు. కృతజ్ఞత. ఒక్క మాట చెప్పాలంటే మన ఆపదల్లో మంచినీళ్ళు మనకిచ్చిన వారిని కూడా మనం మర్చిపోకూడదు. చెన్నై ప్రాంతంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు డిజిఎస్ దినకరన్ గారు. చనిపోయాడు. గొప్ప దైవజనుడు. అతని పేరు డిజిఎస్ దినకరన్ గారు. ఈ దినకరన్ గారు చనిపోయే టైంలో మరణ పడకలో తన కుమారుని పిలిచి చెప్పాడంట, నాయనా ఇదిగో నేను చనిపోబోతున్నాను, నేను మరి కొద్ది క్షణంలో నేను చనిపోబోతున్నాను. అయితే ఒక్క మాట, మన వాక్యాలు వినే ప్రజలందరికీ ఒక మాట చెప్పు. ఏం చెప్తావంటే, ఇదిగో నాకు నా అక్కరలో నాకు మంచి నీళ్ళు ఇచ్చిన వారికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను, వారికి అందరూ నేను థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి ఈ పరిచయలో మనకు ఎవరెవరైతే ఆఖరికి మంచి నీళ్ళతో సహా మనకు సహాయం చేశారో వారందరికీ థ్యాంక్స్ చెప్పనైనా, వారందరికీ వందనాలు చెప్పు అని చెప్పేసి డిజిఎస్ దినకరన్ గారు చనిపోతా మాట చెప్పి చనిపోయాడంట. అంటే తన ఎండింగ్ టైంలో కూడా ఎంతమంది అయితే నా సేవకు సహకరించారో వారందరికీ నా ప్రేమపూర్వక వందనాలు, థ్యాంక్స్ చెప్పని చెప్పి చనిపోయాడు అతను. అంటే తన జీవితంలో ఎవరి మేలు చేసినా ఎవరిని మర్చిపోలేదు, ప్రతి ఒక్కరికి పేరు వస్తున్న థ్యాంక్స్ చెప్పాడు దైవజనుడు. దావీదుని బట్టి మనకేమర్థం అవ్వాలంటే కృతజ్ఞత. యోనాతాను దావీదుకి ఎన్నోసార్లు సహాయం చేశాడు, యోనాతాను ఎన్నోసార్లు దావీదుని కాపాడాడు. కాబట్టి తన ఫ్రెండ్ అయిన యోనాతాను బట్టి దావీదు యోనాతాను కుమారుడు కుంటివాడైన మెఫీబోషెతుకు కృతజ్ఞత మేలు చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో సహాయం చేశారా మర్చిపోవద్దు, పెన్ను సహాయం చేశారా మర్చిపోవద్దు, డబ్బులు సహాయం చేశారా మర్చిపోవద్దు, మాట సహాయం చేశారా మర్చిపోవద్దు, ఆపదలు మంచినీళ్ళు ఇచ్చారా మర్చిపోవద్దు, వస్త్రాలు ఇచ్చారా మర్చిపోవద్దు, ఆపదలు ఒక రూపాయి చేతులు పెట్టారా మర్చిపోవద్దు, 10 రూపాయలు ఇచ్చారా మర్చిపోవద్దు, ఏ చిన్న సహాయం చేశారా మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఇది దేవుని మనసు, దావీదు మనసు. మనకు కూడా అలాంటి మనస్సు దేవుడు కలగజేయునుగాక. చాలామంది దేవుని పిల్లరా మేలు చేస్తే కీడు కొడతారు, మంచి చేస్తే కీడు కొడతారు. మనము బాగుండాలని కోరుకుంటే వారు మన సాగు కొడతారు. మనం పలానాలో బాగుండాలని కోరుకుంటే ఎప్పుడు వస్తుందా మనిషి, ఎప్పుడు అది చచ్చిపోతే బాగుండే, దారుణం. కానీ మనం మాత్రం కృతజ్ఞత. నాకు తెలుసు నా దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా నేను దేవునికి ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థనలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. నేను ఒక్కరిని మర్చిపోను, ₹1 ఇచ్చిన వారిని మర్చిపోను, ఆపదల్లో సహాయం చేసిన వారిని మర్చిపోను. వారు అన్యులైనా, క్రైస్తవులైనా, లోకస్తులైనా, దేవుని బిడ్డలైనా, ఎవరైనా కావచ్చు, మనకు సహాయం చేశారంటే వారిని మనం మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి జీవించాలి. దావీదులో ఉండే శ్రేష్టమైన గుణం ఇది. నెంబర్ 1, యుద్ధం యెహోవాదే అంటాడు. నెంబర్ 2, కీడు చేస్తే ప్రతి కీడు చేయలేదు, యెహోవాకు అప్పగించాడు. నెంబర్ 3, రాజు అయిన తర్వాత మందిరం కట్టిస్తాను, మంచి విషయమే అంటే కూడా కట్టకూడదనగానే దైవజనుడు గీత గీస్తే దైవజను గీతలో వాలిపోయాడు, ఆగిపోయాడు, దైవజనునికి లోపడ్డాడు. నెంబర్ 4, యోనాతాను బట్టి కృతజ్ఞత, తన కుమారుడికి కృతజ్ఞత తెలియస్తున్నాడు దావీదు. నెంబర్ 5, రాజు అయ్యాడు, యుద్ధాలు చేస్తున్నాడు. ఏమైంది, అయ్యగారు యుద్ధం పోట్ల, ఇప్పుడు శత్రుతో యుద్ధం జరుగుతుంది, దావీదు పోట్ల, యోవాబు పలనోడు, నువ్వు వెళ్ళు యుద్ధానికి. ఈయనేం చేస్తాడు, 3 పూట్ల పీకల దాకా తినడం, నిద్రపోవడం దావీదు మహారాజు. అంతే కదా. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఇంకేం కష్టం ఉంటుంది, ఇంకా రాజులకి సైనికులు యుద్ధం చేస్తారు, రాజుకి ఏం పని అని చెప్పి ఒకరోజు చల్లపూట పడుకొని నిద్రపోతున్నాడంట. సాయంకాలం పూట నిద్ర లేచిన తర్వాత బాత్రూంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే చూశాడు దావీదు. ఇది 5వ పాయింట్. ఇది చెప్పి ముగిచేస్తాను నేను. ఇంకా వసంతకాలమున రాజులు యుద్ధాలు చేసే ఆ టైంలో సైనికులందరూ యుద్ధాన్ని పంపించేసి ఈయన మాత్రం మెడగది మీదకి ప్రశాంతంగా పడుకుని సాయంకాలం పూట అలా టీ తాత బయటకు వస్తే ఒక అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తూ ఉంది. అది కనపడింది దావీదుకి. ఆ అమ్మాయి పేరు బత్షెబ. దావీదు సైనికుడైన ఊరియా భార్య బత్షెబ. వెంటనే చాలా అందంగా కనపడింది అమ్మాయి. సైనికులు పిలిచాడు, తన ఇంటికి తెప్పించుకున్నాడు దావీదు. తెప్పించుకుని చేశాడంటే ఆ స్త్రీత పాపం చేశాడు, తప్పు చేసి
ఇంకా సైలెంట్గా ఏదంటారు శనగలు తిని చేయగడుక్కున్నాం అన్నట్టుగా దావీదు మెల్లగా ఇంటికి పంపించేస్తాడు. కొంతకాలానికి ఆ స్త్రీ కబురు అమ్ముతుంది, అయ్యా నా భర్త ఏమో ఎక్కడో సైనికుల్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు నాకు కడుపు వచ్చింది, ఐఎమ్ ప్రెగ్నెంట్. దావీదుకి ఏం అర్థం కాదు. ఇంకా భర్త చూస్తేనేమో ఏడో ఉన్నాడు అడవుల్లో యుద్ధాలు చేసుకుంటూ, కానీ భార్యకి కడుపు వచ్చింది. ఎలా? దావీదు వల్లే. ఏం చెయ్యాలి? అమ్మా దావీదు ఎలాంటోడు చూడు. ఈ దావీదు ఏం చేశాడంటే భార్య కడుపు వచ్చే సంగతి భర్తకు తెలుస్తుందేమో అని చెప్పి ఆ ఉరియా భర్తను ఇంటికి పిలిపించి తన భార్య కాడికి పంపించేద్దామని ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇంకా భార్యతో ఉంటే ఇంకేమైనా కడుపు వచ్చిన ఏమైనా భర్తతో ఉన్న భర్తతో ఉంది కాబట్టి కడుపు వచ్చింది అంటారు కదా సమాజం అని. దావీదు ఏం ప్లాన్ చేశాడంటే సైనికుల్లో యుద్ధం చేసే టైంలో ఉన్న యుద్ధాలు చేస్తూ ఉన్న ఆ ఊరియాని యోవాబు ద్వారా పిలిపిస్తాడు. పిలిపించి యాక్షన్ చూసాడు. యాక్షన్ మామూలు యాక్షన్ కాదు. అయ్యా ఊరియా, చాలా అలసిపోయావు నాయన, చాలా అలసిపోయావు నువ్వు, నీ భార్య కాడికి వెళ్ళి అలసర తీర్చుకోపో అని పంపించేస్తాడు. ఈ ఊరియా చిన్నోడు కాదు, దాని భార్య కాడికి వెళ్లకుండా రాజనగర్లో ఆడే కింద పడుకుని నిద్రపోతాడు. తెల్లవారిన తర్వాత దావీదు లేచి, ఊరియా నువ్వు నీ భార్య కాడికి ఇంటికి వెళ్ళలేదా, నువ్వు రెస్ట్ తీసుకోలేదా? ఊరియా అంటాడు, అయ్యా నాతో పాటు సైనికులు యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ ఉంటే నేను భార్యతో సంతోషించాలా? ఎలా? ఏం నీతిమంతుడండి ఊరియా. నాతో పాటు సైనికులు యోవాబు పలానా వాళ్ళందరూ సైనికులందరూ యుద్ధంలో పోరాడుతూ శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటే నేను నా భార్య కాడికి రెస్ట్ తీసుకోవాలా? ఎలా అని ఊరియా భక్తి కలిగిన మాటలు మాట్లాడతాడు. దావీదు భయం వేస్తాడు. వరే నాయన ముందు ఇంటికి వెళ్ళరా నువ్వు, లేదా లేని నాకైతే నా మీదకి వస్తుంది. పక్కన ఏం చేస్తాడు, బాగా మందు తాపిస్తాడు, మద్యం తాపించి ఊరియాకి, ఇప్పుడు మద్యమతులు ఇంటికి వెళ్తారు కదా అని చెప్పేసి ఈ దావీదు ఊరియాకు బాగా మద్యం తాపించి ఇంటికి పంపించేస్తే ఈ ఊరియా చిన్నోడు కాదు, మళ్ళీ ఆడే పడుకుంటాడు. పొద్దున్న లేచి, ఊరియా నువ్వు భార్యకెట్టి పోలేదా? ఒక స్త్రీతో పాపం చేస్తే వచ్చిన అనర్థాన్ని కప్పిపుచ్చడానికి దావీదు ప్లాన్ ఎన్నో. రాజైన తర్వాత అప్పుడు ఆ పక్క రోజు అంటాడు మళ్ళా ఊరియా, అయ్యా నా సైనికులంతా నాతో పాటు సైనికులు యుద్ధం చేస్తున్నారు అయ్యా, నేను ఎలా వెళ్ళలేదయ్యా. ఊరియా నీతిమంతమైన మాటలు మాట్లాడితే దావీదు ఇంకా లాభం లేదురా, ఇంకేం చేయాలా, ఈ భార్య గారి పోయేటట్టు లేడు, ఆ మనిషి కడుపు వచ్చిందని అంతా తెలిస్తే అది నా మీద కేసు వస్తుంది, ఏం చేయాలా, ఊరియాని చంపేసేయాలంతే అని ఒక లెటర్ రాస్తాడు యోవాబుకి. సైనికుల్లో ఉండే యోవాబుకి లెటర్ రాస్తాడు. ఇదిగో యోవాబు, ఈ ఊరియా అనే వాడిని వీడు భార్య కాడికి వెళ్ళట్లా, ఈడ వెళ్ళకపోతే కేసు నా మీదకి వస్తుంది, ఏం చేస్తావంటే వీడు ఎక్కడైతే యుద్ధాలు బాగా జరుగుతుంటాయో అక్కడ ఆ స్పాట్లో పెట్టు, అప్పుడు యుద్ధాలు బలంగా జరిగే దగ్గర ఖచ్చితంగా వీడిని ఎవరికి కొడతారు, చచ్చిపోతాడు అని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ మళ్ళీ ఎవరికి ఇస్తాడు, అదే ఊరియాకి ఇస్తాడు. ఊరియాను చంపమని ఊరియా చేతికి లెటర్ ఇచ్చి యోవాబుకి ఇమ్మని చెప్తాడు దావీదు. ఊరియా ఎంత నీతిమంతుడంటే ఆ లెటర్లో ఏమి రాశాడో, తన మరణాన్ని గురించి రాశాడు దావీదు. అన్నీ నా దేవుని బిడ్డరా ఏమాత్రం అవగాహన లేని వాడే తన చేతిలో ఉన్న లెటరు ఎంత నమ్మకస్తుడంటే తన చేతిలో లెటర్ ఏమి రాశాడో దావీదని తన చేతిలో ఉన్న లెటర్ కూడా విప్పి చదవలేకపోయాడు ఊరియా. అంత నమ్మకస్తుడు రాజు. ఇలాంటి ఉన్న దావీదు మోసం చేసేది, ఇలాంటి దావీదు మోసం చేసేది. ఒకవేళ ఆ ఊరియా కానీ ఏం రాశాడో రాజు అని విప్పి చూసింటే అందులో తన మరణమే రాసింది. కానీ ఎంత నమ్మకస్తుడంటే తన మరణం గురించి తన చేతిలో లెటర్ రాసినా ఆ లెటర్ విప్పి చూడని నమ్మకస్తుడు ఊరియా. ఆ లెటర్ తీసుకుని వెళ్తాడు. అయ్యా రాజుగారు ఏమని చెప్పారని యోవాబుకి ఇస్తాడు. నా దేవుని బిడ్డలారా ఇస్తే యోవాబు చదివి ఓహో అని చెప్పి, యూరియా నువ్వు ఇక్కడ కాదు, యుద్ధం అక్కడ బలంగా జరుగుతుందో ఆడికి వెళ్ళు అని చెప్పి యుద్ధం ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడికి ఊరియాను పంపిస్తాడు. దావీదు అనుకున్నట్టుగానే పక్క శత్రువు యుద్ధం బలంగా జరిగేటప్పుడు ఊరియాను కొడతారు. యుద్ధంలో ఊరియా చచ్చిపోతాడు. ఊరియా అంత నీతిమంతుడు చంపేశాడు దావీదు. చచ్చిపోతా ఏం చేశాడు, ఇంకా బచ్చబా కడుపు వచ్చింది కదా, ఇంకా ఊరియా ఏమండు కదా, ఇంకా లేడు కదా ఇంకా అని చెప్పి బచ్చబా ఊరియా భార్యను బచ్చబాను దావీదు తన రాజనగరి తెప్పించుకొని పెళ్లి చేసుకుంటాడు. వెంటనే నాతాను ప్రవక్త వస్తాడు. దావీదా, రే దావీదా, ఎంత ఘోర దుష్కారం చేశావురా నీవు,
ఎంత దుర్మార్గ పని చేసావు, ఇదిగో నువ్వు రహస్యంగా పాపం చేసావరా, ఇది నీ భార్యలు మేడ మీద పాపం చేస్తుంటే ప్రజలందరూ చూస్తారు అని ఎంత పాపం చేసావు. నమ్మకస్తుడైన నీతిమంతుడైన ఊరియాను చంపడానికి నువ్వు వేసిన ప్లాన్ ఏంది? నమ్మకస్తుడైన భార్యని ఎట్లా తాకావు, ఎట్లా చేసావు నీవు? ఇదిగో ఇది మొదలుకొని సదాకాలం నీకు యుద్ధాలే. నాతాను ప్రవక్త దావీదును మామూలు గద్దించడు. అతను గద్దించిన గద్దింపుకి దావీదు, నా దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే ఎంత పాపం చేశాడు కదా, ఎంత పాపం చేశాడో అంతకు 500 దావీదు పశ్చాత్తాపడతాడు బైబిల్లో. నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో దావీదా, నువ్వు పాపం చేశావు, ఘోరమైన పాపివి నీవు అన్ని రాజును గద్దిస్తే, రాజైన దావీదు వెంటనే బుద్ధి వచ్చి జ్ఞానం తెచ్చుకొని మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యో దైవజనుడా, నేను పాపం చేశాను, నిజమే, నేను ఘోరమైన దుష్కారం చేశాను, నా పాపం నాకు తెలిసే వచ్చినది కాదు, నా పాపం నాకు అర్థమైంది అని చెప్పి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను పాపములు పుట్టాను, పాపంలో పెరిగాను, నేను పాపిని కదా, కాబట్టి ఇదిగో దేవా, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అని 51వ కీర్తనలో ఉన్నాయే ఆ మాటలు. బచ్చబోత పాపం చేసిన తర్వాత, నాతాను ప్రవక్త గద్దించిన తర్వాత దావీదు రాసిన పాట 51వ కీర్తన. అయ్యో, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి కాదు నాయన, నేను ఇదిగో పాపం చేశాను, తల్లి గర్భంలో పాపిని, పాపములో పుట్టినవాడును, దయచేసి ఈ పాపాన్ని క్షమించు మహాప్రభో అని ఏ పరుపు మీద దావీదు పాపం చేశాడో ఆ పరుపును తన కన్నీళ్ళ చేత కడిగి వేశాడంట దావీదు. పాపం చేశాడు వాస్తవమే, మర్డర్ చేశాడు, వ్యభిచారం చేశాడు వాస్తవమే, అయితే ఎంత పాపం చేశాడో అంతకంతకు పశ్చాత్తాప మనసు కలిగిన వాడు దావీదు. నేను అంటాను, సొలొమోను అలా పశ్చాత్తాపడలేదే, సౌలు అలా పశ్చాత్తాపడలేదే, సంసోను అలా పశ్చాత్తాపడలేదే. ఎంతోమంది పాపం చేశారు భక్తులు, బైబిల్లో ఎంతోమంది పాపం చేశారు, బైబిల్లో ఎంతోమంది తప్పు చేశారు, బైబిల్లో ఎంతోమంది ఇష్టానుసారం జీవించారు, కానీ గద్దిస్తే ఖండిస్తే ఒప్పుకోలా. దావీదు అంటాడు కాదు, ఎంత పాపం చేశాడో అంతగా పశ్చాత్తాపడిపోయాడు. బైబిల్ రాయబడింది, ఒక ఊరియా విషయంలో తప్పితే దావీదు సత్యంత వరకు మళ్ళా ఏ ఒక్క చిన్న పాపము కూడా చెయ్యలేదు. దావీదులో మనకేమర్థమవుతుందంటే ఎంత పాపం చేశాడో అంతగా పశ్చాత్తాపడిపోయాడు దావీదు. ఎంత పశ్చాత్తాపం అంటే ఏ పరుపు మీద పాపం చేశాడో ఆ పరుపును తన కన్నీళ్ళ చేత కడిగేశాడంట. ఇంకా రాయబడింది, ఆ పరుపు అంట, ఏ పరుపు మీద దావీదు పాపం చేశాడో ఆ పరుపు తన కన్నీళ్ళ చేత కొట్టుమిట్టాడుతున్నాడు, తేలిపోతుందంట. ఎంత ఏడిస్తే పరుపు తేలిపోద్దండి, ఎంత ఏడిస్తే పరుపు తేలిపోద్ది, ఎంత ఏడిస్తే పరుపు తడిసిపోద్ది, ఎంత ఏడిస్తే, ఎంత కన్నులు కడిస్తే ఆ పరుపు తేలియాడిపోద్ది చెప్పండి. అంటే పాపం చేశాడు కాదనట్లేదు, వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు కాదనట్లేదు, అంతకంటే ఎక్కువగా పశ్చాత్తాపడ్డ దీనుడు దావీదు మహారాజు. నా దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో పాపం చేయని వారు, తప్పులు చేయని వారు ఎవరు ఉండరు. అయితే వాటిలోనే బ్రతుకు కొనసాగకూడదు, కానీ తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రతి పాపాన్ని, ప్రతి అవిధేయతను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవించడమే శ్రేష్టమైన విధానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన, అవిధేయకరమైన పాపాలు, లోపాలు, బలహీనతలు ఏమైనా ఉంటే ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ప్రభు పాద సన్నిధిలో మనం విడిచిపెట్టాలి. బైబిల్ రాయబడింది, ఆ ఒక్క విషయంలోనే దావీదు పాపం చేశాడు. చచ్చిపోయేంత వరకు ఏ చిన్న పాపం కూడా దావీదు చేయకుండా తన భక్తి జీవితాన్ని దావీదు కాపాడుకున్నాడు. ఊరియాను చంపించాడు, బచ్చబాను పెళ్లి చేసుకున్నాడు. బిడ్డలారా, దైవజనుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తాడు. ఏమని ఒక మాట చెప్తాను, రాజులను గద్దిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నాడు, ఆ సీఎంని వెళ్ళి, అయ్యా ముఖ్యమంత్రి నువ్వు పాపం చేసావు ఒప్పుకో అని ఒక పాస్టర్ వెళ్ళి గద్దిస్తే సీఎం లోపడతాడా? చెప్పాలి. సీఎం అనుకుంటే పాస్టర్ని అంతే కదా ఖతం చేస్తాడు. ముఖ్యమంత్రి అనుకుంటే పాస్టర్ని ఖతం చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక సామాన్యమైన పాస్టర్ వెళ్ళి నువ్వు పాపం చేసావు ఒప్పుకో, ఎవర్రా నువ్వు నన్ను పాపం చేసావు అంటున్నావు అని చెప్పేసి వెంటనే తన సైనికుని పిలిపించి ఆ పాస్టర్ని చెరసాల వేయించగలుగుతాడు. అంత అధికారం ఉంది ముఖ్యమంత్రికి. అంతేకాదు, ఇప్పుడు బైబిల్లో బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు. ఎవరు?
బాప్తిస్మం యోహాను. ఈ యోహాను ఏం చేస్తాడు? హేరోదు పాపం చేస్తుంటే, హేరోదు నువ్వు పాపం చేస్తున్నావు అని ఖండిస్తాడు. హేరోదు పాపం చేశాడని బాప్తిస్మం యోహాను గద్దించగానే హేరోదు కోపం వచ్చి, నేను రాజునైతే నన్ను గద్దిస్తావా అని చెప్పి వెంటనే యోహాను తీసుకొని చెరసాల్లో వేయిస్తాడు. ఇప్పుడు దావీదు కూడా ఎవరు? దావీదు రాజు అనుకుంటే నన్ను గద్దిస్తావా నాతాను అని నాతాను ప్రవక్తను చెరసాల్లో వేయగలగాలి. కానీ దావీదు అలాంటి కాదు. ఎంత పాపం చేశాడు అంత పశ్చాత్తాపడి తన బ్రతుకును మార్చుకున్న పశ్చాత్తాపరుడు దావీదు మహారాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అంత పెద్ద రాజు అయింది కూడా అంత చిన్న సేవకుడు పాస్టర్ గారు చెప్తే వెంటనే లోబడిపోయాడు, సరి చేసుకున్నాడు, ఇంకెన్నడూ ఏ పాపం చేయలేదు. కాబట్టి ఈ మాటలు బట్టి మనకేమర్థం అవ్వాలంటే, నా దేవుని బిడ్డలారా, దావీదు ఎలా అంటాడంటే తను చేసిన పాపానికి బహుగా పశ్చాత్తాప మనసు కలిగిన వాడు. మన బ్రతుకుల్లో కూడా దేవునికి అవిధేయమైన ఆయాసకరమైన బలహీనతలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపడి విడిచిపెట్టుదు మొగ్గాక. ఆమేన్. అయిపోయింది, టైం అయిపోయింది. చూడండి ఎంత త్వరగా చెప్పాలనుకుంటున్నాను. ఇది మాత్రం భలే పోతానే ఉంది టైం. బిడ్డరా, చాలా ఉన్నాయి మనసులో. ఇంకొక్కటి ఉంది, చెప్పమంటారా వద్దంటారా? ఇంకొక్కటి ఉంది, చెప్పమంటారా వద్దంటారా? మీకు తెలుసు, మీరు వద్దన్న పను మీరు చెప్పమన్నా చెప్పకుండా మీకు తెలుసా సంగతి. ఇంకొక మాట చెప్పి చేస్తాను. నేను రాసుకున్నా, ఇక్కడ రాసుకున్నా. చివరి మాట ఏంటంటే, దావీదు గురించి ఎక్కువ చెప్పట్లే. ఇంకా ఆకలైన, ఆవేదనైన, కష్టమైన, దుఃఖమైన, వేదనైన, సంతోషమైన, సంబరమైన, సమృద్ధి అయిన, ఉపవాసమైన, ఒకటి నోరు తెరిచి ప్రభువును స్తుతించడమే. దావీదు గొప్ప కీర్తనకారుడు. ఆకలిస్తే ఒక పాట రాస్తాడు, బాధ వస్తే ఒక పాట రాస్తాడు, ఎవరైనా తిట్టారనుకో ఒక పాట రాస్తాడు, ఎవరైనా పొగిడారనుకో ఒక పాట రాస్తాడు, ఏదైనా నిందొచ్చిందనుకో ఒక పాట రాస్తాడు, కష్టం వచ్చిందనుకో ఒక పాట రాసుకుంటాడు, రోగం వచ్చిందనుకో ఒక పాట రాసుకుంటాడు. అంటే తన జీవితంలో ఏం చేసినా పాటే, ఏం చేసినా పాటే. ఒక పాట పాడడం, పాట రాయడం, పాడడం. దావీదు జీవితంలో కూస్తే, దావీదు జీవితంలో అదేని పెట్టారు, తన జీవితంలో ఏం చేసినా అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా కానీ ఒకే ఒకటి పాట 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 పాట. మనలాగా పాడిందే పాట పాశపల దాసరా కాదు దావీదు. మనలాగా దావీదు తన జీవితంలో గొప్ప కీర్తనకారుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సంతోషాలు వచ్చినా నోరు తెరిచి ప్రభువును స్తుతించడమే దావీదు యొక్క శ్రేష్టమైన పని. కాబట్టి బైబిల్ రాయబడింది, ఆరాధన వీరుడు ఎవరయ్యానంటే బైబిల్లో నా దేవుని బిడ్డ దావీదు మహారాజు. ఈరోజు మనం పాడుకుంటున్నామే పాటలన్నీ, మనం రాసిన పాటలు ఎవరివి? చాలామంది భక్తులు యేసన్న గారు పాట రాశారు, యేసన్న గారు చాలా పాటలు రాశారు, దీవెనయ్య గారు చాలా పాటలు రాశారు, ఇంకా ఎంతోమంది దైవజనులు పాటలు రాశారు. బిడ్డరా, మనము కొన్ని పాటలు రాశాం. ఆ పాటలు ఎవరివి? అవి మావి కాదు, మావంతా జిరాక్స్ కాపీలు అన్నీ దావీదువి పాటలన్నీ. ఇప్పుడు విసిరివేయబడిన నా అది మన జిరాక్స్, అది దావీదు వాస్తవానికి. అది సౌలు చేతిలోంచి తరిమివేయబడితే, సౌలు తరిమేస్తే అలా సౌలు చేతిలో తరిమివేయబడిన నన్ను గొప్పని చేసావు కదయ్యా, పాస్టర్ని చేసావు, రాజుని చేసావు కదయ్యా, ఇదిగో మరి ఇంతగా ఏముందయ్యా, నీ కృపే కదయ్యా అని దావీదు పాట రాసుకున్నాడు. అది నాకనమే, నేను మందంతా జిరాక్స్ కాపీ కదా. మనం ఏం చేసాము, నన్ను కూడా ఒక పాస్టర్ గారు తోసేసాడు కదా, విసిరేసాడు కదా, నన్ను విసిరేసినా నన్ను విడిచిపెట్టలేదు కదయ్యా, నన్ను ఎన్నుకున్నావు కదయ్యా, ఇంతగా చేసావు, నీ కృపే కదా అని మన జిరాక్స్ కాపీ అంతా. అన్ని దావీదు పాటలే. యేసన్న పాటలు ఏమి లేవు, అన్ని దావీదు పాటలే. దీవెనయ్య పాటలు ఏమి లేవు, అన్ని దావీదు పాటలే. ప్రవీణ్ పాస్టర్ పాటలు ఏమి లేవు, అన్ని దావీదు పాటలే. దావీదు పాటలు జిరాక్స్ కాపీ కొట్టాము అందరం మేము. అంటే మనకేమర్థమవుతుందంటే దావీదు గొప్ప కీర్తనకారుడు. ఒక్క మాటలో ఆరాధన వీరుడు. బైబిల్ రాయబడింది, దావీదు నా ఇష్టానుసారుడు. ఏంటయ్యా అంత ఇష్టమా నీకు? అవునరా, ఎందుకు అంత ఇష్టం? నోరు తెరిస్తే పాటే, ఆరాధన తప్పితే ఇంకేమి దావీదుకు మరొకటి తెలియదు. కాబట్టి గొప్ప ఆరాధన వీరుడు దావీదు. యుద్ధం యెహోవాదే అనుకునేవాడు. 2, దావీదు కీడుకు ప్రతి కీడు చేయకుండా
మేలు చేసేవాడు. 3, దావీదు నాతాను ప్రవక్త గీత గీస్తే గీత దాటలా, మందిరం కట్టొద్దన్నాడు, అది మంచి విషయమైనా లోబడ్డాడు. ఇది మంచి విషయం కదా, ఇలా చేస్తే తప్పే ఉంది అని ఎక్స్ట్రా మాట్లాడ దావీదు లోబడ్డాడు. 4, రాజు అయిన తర్వాత నా దేవుని బిడ్డలారా ఒక పాపం చేశాడు. ఎంత పాపం చేశాడో అంతకంతకు పశ్చాత్తాపడ్డాడు. సత్యంతవరకు ఇంకే పాపం చేయలేదు. ఇంకా 6, తన జీవితంలో తనకు మేలు చేసిన యోనాతాను బట్టి కృతజ్ఞత కలిగి జీవించాడు దావీదు. 7, దావీదు ఆరాధన వీరుడు. ఇవి దావీదులో ఉన్న చాలా ఉన్నాయి, ఇంకా అవి మాత్రం రాసుకున్నాను, అవే చెప్పాను అనమాట. చాలా ఉన్నాయి దావీదు గురించి, అన్ని చెప్తున్నాం, టైం సరిపోదు బిడ్డలారా. కాబట్టి ఇదంతా గతించిన తర్వాత దావీదు వృద్ధుడైపోతాడు, ముసలిప్రాయం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ బత్షెబాతో పెళ్లి చేసుకున్నాడు కదా, బత్షెబాను పెళ్లి చేసుకుంటాడు ఊరియా భార్యను. అతనికి ఒక కుమారుడు పుడతాడు, అతని పేరే సొలొమోన్. ఆ సొలొమోను దేవుడు మళ్ళీ రాజు చేసి ఎన్నుకొని వాడుకుంటాడు. ఆ సొలొమోను గురించి రేపు వారం విందాం. దేవుడు మనల్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా, నీ కృప తప్ప వేరొకటి లేనే లేదు. ప్రార్థన చేయి. దావీదు యుద్ధం యెహోవాదే. దావీదు చూసి నువ్వేం నేర్చుకోవాలా? దావీదుని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో గొల్యాతు లాంటి సమస్యలు లేస్తే యుద్ధం యెహోవాదే అనే విశ్వాస గుణం మనలో ఉండాలి. రెండవదిగా, దావీదు సౌలు చంపాలనుకున్నాడు. అయితే దావీదు కీడుకు ప్రతి కీడు చేయక యెహోవా అభిషేకించిన వాడిని చంపను అని మేలు చేశాడు. దావీదు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఇదిగో నా దేవునికి మందిరం కట్టాలి అని మంచి విషయమే ముందుకు అడిగేసిన నాతాను ప్రవక్త వచ్చి నువ్వు మందిరం కట్టకూడదు అనగానే అట్లాగే అని చెప్పేసి దైవజనునికి లోపడ్డాడు. మందిరాన్ని కట్టకుండా ఆపేశాడు. మందిరం కట్టే విషయం మంచి విషయమే అయినా దైవజనుడు చెప్పాడు కాబట్టి లోపడ్డాడు దావీదు. అలాంటి గుణం మనకున్నాడు. మన జీవితంలో మంచి విషయాలే, అన్ని మంచే, కానీ దైవజనుడు చెప్తే మంచి అయినా ఆపేసేయాలంతే. అది చేసేది మంచి అయినా సరే దైవజనుడు చెప్తే ఆపాలంతే, దాన్ని ఇంకా చేయకూడదండి మళ్ళీ. అది లోబడి గుణం అంటే అది. 4, దావీదు కృతజ్ఞత గెలినవాడు. యోనాతాను బట్టి మెఫీబోషెతుకు కృతజ్ఞత కలిగి జీవించాడు దావీదు. 5, బహుభయంకరమైన పాపం చేశాడు దావీదు. వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు. అయినా ఎంత పశ్చాత్తాపడ్డాడంటే, ఏ పరుపు మీద పాపం చేశాడో ఆ పరుపును కన్నీళ్ళ చేత తేలియాడ చేశాడు. అంత పశ్చాత్తాపడ్డాడు దావీదు. చివరిగా దావీదు గొప్ప కీర్తనకారుడు, ఆరాధన వీరుడు. తన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఎన్నున్నా స్తుతించడమే పని దావీదుకు, వేరే పనిలా ఇంకా. కాబట్టి దావీదుని బట్టి మనం దావీదు విశ్వాస వీరుడని, దావీదు కీడుకు ప్రతి కీడు చేయలేదని, దావీదు దైవజనునికి లోబడేవాడని, దావీదు కృతజ్ఞత కలిగిన వాడని, దావీదు పాపం చేసినా ఒప్పుకున్నాడు అని, దావీదు గొప్ప ఆరాధన వీరుడని, ఆ దావీదులో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి జీవితం. ప్రార్థన చేద్దాం.